ఏ శుభకార్యానికైనా శుభారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా స్టార్ట్ అయ్యి టాక్ ఆఫ్ ద 2 స్టేట్స్గా, టాక్ ఆఫ్ ద టోటల్ నేషన్గా అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి బజ్ క్రియేట్ అయ్యి రేపు ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం విరూపాక్ష. విరూపాక్ష చిత్రానికి ఇంత బజ్ రావడానికి కారణం మొదటిది ఈ సినిమాకు వచ్చిన ప్రమోషన్స్, ట్రైలర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఒకటి కాక మరొకటి కారణం చాలా కాలం తర్వాత ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించినప్పుడు చిత్రం కావడంతో అందరూ ఇట్ ఈస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి రావణ ముంచుబారులాగా మీరు ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా కానీ ట్రైలర్ మీరు ఎప్పుడు చూస్తారు. 7th మిలియన్ వ్యూ వచ్చింది మీ వల్లే. 7th మిలియన్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ బాబు. థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ? సూపర్ అండి, ఐఎమ్ బ్రిలియంట్. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ దీనికి వచ్చినటువంటి రెస్పాన్స్? విరూపాక్ష టైటిల్కి వచ్చిన వెరీ బ్లెస్డ్ అండి. అంటే దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది. ఈ సినిమా అనేది రావడం కానివ్వండి, నాకు ఆ ఛాన్స్ దొరకడం కానివ్వండి, ఇట్ గివ్ మీ దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. అండ్ అది వచ్చింది, అది మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. వెరీ హ్యాపీ విత్ దట్. ఇంతకుముందు సాయి ధరమ్ చేసిన సినిమాలన్నింటిలో కూడా క్యారెక్టరైజేషన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టేస్ట్, డిఫరెంట్ అప్రోచ్ అనేటువంటిది మాత్రం కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఈ టైటిల్ అనేటువంటిది, ఈ సినిమా అనేటువంటిది ఇంకొంచెం డిఫరెంట్గా ఇప్పటి వరకు చెయ్యని ఒక జోనర్. అంటే ఇంతకు ముందర నేను నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండే చేశారు. అంటే ప్రతి సినిమా నేను ఎక్కడో కనెక్ట్ కాబట్టి నేను చేశాను. అంటే అది ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్. దీంట్లో నేను ఒక కొత్త ఎమోషన్, అంటే నాకు దెయ్యం సినిమా అంటే భయం అండి. సో నా కరేజ్ తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా చేయాలని ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మిస్టరీ అనే ఒక ఫ్యాక్టర్, ఒక చిన్న ఎమోషన్. అది ఒక ఎమోషన్ అంటే ఎమోషన్ కాదు, ఒక థాట్, మిస్టరీ థాట్. మనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే మనకి 10th క్లాస్లో ఒక బుక్ ఉండేది, ద హౌండ్ ఆఫ్ బేకర్విల్ అని చెప్పి, మన షెర్లాక్ హోమ్స్, సర్ ఆర్థర్ కానన్ డాయిల్. అప్పటి నుంచి షెర్లాక్ హోమ్స్ అని చదివేశాను. దాని తర్వాత ఇండియన్ షెర్లాక్ హోమ్స్ అని చెప్పి అడ్వెంచర్స్ ఆఫ్ ఫెలూదా అని చెప్పి ఒక బుక్ ఉంది, సత్యజిత్ రే గారిది, అది చదివేశాను. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల మిస్టరీ థ్రిల్లర్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో అది చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నాను, ఇప్పటికి కుదిరింది. సో అది ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ అనుకుంది, ఇప్పుడు జరుగుతుంది. దెయ్యాలు, మిస్టిక్స్ ఇవన్నీ అంటే చాలా భయం. బట్ యు ఆర్ రెడీ టు ద పీపుల్. అంటే జనాల్ని భయపెడతారు. అంటే ప్రతిరోజు మాకు అనౌన్స్మెంట్ అండి, మా డైరెక్టర్ కార్తిక్ గారు ఒక అనౌన్స్మెంట్, సార్ మీరు చాలా ధైర్యవంతులు, మీకు అసలు భయం అనేది లేదు, మీరు ధైర్యంగా ఉంటారు, ఏదైనా ఎదుర్కొంటారు మీరు అని చెప్పి ప్రతిరోజు అనౌన్స్మెంట్. నేను ప్రతిరోజు నా అనౌన్స్మెంట్, అరే ప్లాన్డ్ సౌండ్స్ ఉంటే పర్లేదు, అన్ప్లాన్డ్ సౌండ్స్ ఏదైనా కుక్కర్ ఇచ్చినా కానీ నేను కారెక్కి నేను మా ఇంట్లో ఉంటా. ఎందుకంత భయం? ఎందుకంత విలన్ని భయపెట్టాలి, విలన్ని కొట్టాలి, విలన్లతో ఫైట్, అది పర్లేదండి, అది మనిషి, ఇది తెలీదు, ఎక్కడ తెలీదు. ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వింటే భయం అవుతుంది. సో దాన్ని ఎలాగైనా కాంకర్ చేయాలి, ఐ నీడ్ టు గెట్ బెటర్ ఆఫ్ ఆల్ దట్ అని చెప్పి అనుకొని అప్పుడు చేశాను. అంటే హారర్ సినిమాలు నాకు ఒక చిన్న అనుబంధం అండి. నేను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి సినిమాకి వెళ్ళా. అమ్మాయితోటే. అమ్మాయి అంటే నాకు సర్ప్రైజ్ కింద నా టికెట్స్ బుక్ చేసి నేను అనుకున్నా, సరే ఎలాగైనా అమ్మాయి ఇంప్రెస్ చేద్దాం, మనం దొరికింది ఛాన్స్ అని చెప్పి అనుకున్నా. సినిమా టైటిల్స్ పడ్డాయి, దాని తర్వాత టైటిల్ పడింది ద కాంజూరింగ్ అని. తిరిగి ఏంటి కాంజూరింగ్ తీసుకొచ్చావా అన్న? అవును కాంజూరింగ్ నాకు చాలా ఇష్టం అది. అప్పుడు స్టార్ట్ అయింది స్ట్రగుల్. పాప్కార్న్ చేతిలో ఉంది, ఆ కబోర్డ్ పైన దెయ్యం వస్తుంది, గట్టి అరుపు ఎట్లా ఉందంటే మేనేజ్మెంట్ మొత్తం అంతా వచ్చేసి, సార్ మీరు దెయ్యం సినిమా చూడకండి ప్లీజ్ సార్ అని చెప్పి కబ్బాకి వచ్చింది. ఎందుకు అమ్మాయి పడిందా? సినిమాలో వర్కౌట్ కాలేదు, పాప్కార్న్ కింద పడింది. పాప్కార్న్ కింద పడింది, అమ్మాయి పడలేదు. అమ్మాయి ఇంప్రెషన్ వెళ్తే అమ్మాయి నన్ను డిప్రెస్ చేసి వేరే వాళ్ళు తెలిపింది. సరే అని చెప్పి పాప్కార్న్ తిందాం. అప్పటి నుంచి హర్రర్ ఫిల్మ్స్ అన్న భయం, అమ్మాయిలు అన్న భయం. హర్రర్ సినిమా వల్ల అమ్మాయిలు కూడా భయం అండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు నన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బాబు నేను సీరియస్ గా అడుగుతుంటే మీరు జోక్ చేస్తున్నారు. బీ సీరియస్ ప్లీజ్. ఐ కాంట్ సార్, ప్లీజ్ బీ సీరియస్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఒకేసారి దాని తర్వాత పాప్కార్న్ తిన్నానండి, సెకండ్ ఇలా తీసుకుని తిన్నాను. అమ్మాయి చుట్టూ తీసుకొని
సో పాప్కార్న్ అలా అలా సేవ్ అయింది అనమాట. అమ్మాయి చుట్టూ ఉంది, అది దాని తర్వాత నా చేతిలో వచ్చింది. హర్రర్ సినిమా చేయటం అనేటువంటిది చాలా మంది చేస్తుంటారు, బట్ కథ విన్న తర్వాత ఒక ట్రిగ్గర్డ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఈ సినిమాలో పర్టికులర్ గా వాట్ దట్ పాయింట్ ట్రిగ్గర్డ్ యూ? సో మిస్టరీ అనే ఫ్యాక్టర్ ఒకటి నన్ను బాగా ట్రిగ్గర్ చేసింది. నాకు బాగా ఇష్టం కాబట్టి మిస్టరీ థ్రిల్లర్స్, అది హారర్ అనే ఎలిమెంట్ యాడ్ అయింది తప్పించి దట్ మిస్టరీ ఈజ్ సంథింగ్ విచ్ యాక్చువల్లీ కాట్ మీ. అది ఎలాగైనా నేను ఈ సినిమా నేను జనాలు చెప్పాలి, చూపించాలి, దాని తగ్గట్టు సినిమా తీయాలని చెప్పేసి కార్తిక్ ని అడిగా. సో దాని తగ్గట్టు కార్తిక్ చాలా అద్భుతంగా తీశాడు. అట్ ద సేమ్ టైం నేను ఒక మిస్టరీ ఫీల్ అయ్యాను కాబట్టి ఐ వాంట్ ద పీపుల్ టు ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్. వాళ్ళు కూడా మిస్టరీ ఆ స్టేట్ ఫీల్ అవ్వాలి, దాన్ని ఎలా రివీల్ చేశారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారు అని చెప్పి వాళ్ళు కూడా తెలియాలి. సో ఆ కథ వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను చేశాను. ఐ వాంట్ ది స్టోరీ టు బి టోల్డ్. ఇలాంటి సబ్జెక్ట్ చేయాలని ఉంది అని చెప్పడంతో కార్తిక్ సబ్జెక్ట్ తెచ్చాడు. అది కార్తిక్ తెచ్చిన సబ్జెక్ట్ మీకు నచ్చి చేశారు? బేసిక్లీ సుకుమార్ గారు ఫోన్ చేసి, తేజీ నేను కథ విన్నాను, నువ్వు ఉంటే బాగుంటుంది అనిపించింది, నువ్వు చేస్తావు అన్నారు. ఎవరు ఉన్నారు? సుకుమార్ గారు. సుకుమార్, ఓకే. తప్పకుండా సార్ మీరు మీ సెలక్షన్ కదండి, డెఫినెట్లీ నేను వింటాను అని చెప్పాను. నేను బాగా ఎక్సైట్ అయింది, ఏంటి 100% లవ్, ఆర్య, మంచి లవ్ స్టోరీ వస్తామని చెప్పి అనుకున్నా. ఓకే, ఇది వచ్చేది. నేను ఫస్ట్ విని బాబు ఒక ఫస్ట్ 5 నిమిషాన్ని ఒక్క నిమిషం ఇది ఏదైనా హారర్తో కూడిన మిస్టరీతో కూడిన సినిమా. అవును సార్, సరే అని చెప్పి ఒక 2 మినిట్స్ అవుతాను, బాత్రూమ్కి వెళ్ళొచ్చేసి ఒక దిండి తెచ్చుకొని ఇప్పుడు చెప్పాలన్నా దిండి ఇలా ఉంది, నేను ఇలా కాళ్ళ చేతులు ముడుచుకొని ఇలా కూర్చొని వింటున్నా. సో బై ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది కదా అసలు మిస్టరీ అంటే, దిస్ ఇస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు వాట్ ఐ రెడ్. నేను చదివిన పుస్తకాలకి చాలా దగ్గరగా ఉంది, అదిరిపోయింది. దిస్ హ్యాస్ బి టోల్డ్ అని చెప్పి అనుకున్నాను. ఎండింగ్ వచ్చేసరికి నేను చేస్తాను, ఇది మాత్రం నేను మిస్ అవ్వను, ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి అన్న విధానంగా తను నరేట్ చేశారు కదా. నేను సుకుమార్ గారు ఒకటే చెప్పాను, సార్ ఈ సినిమా నేను మిస్ అవ్వను, నేను చేస్తానండి. ఇప్పుడు రిజల్ట్స్తో సంబంధం లేకుండా ఇంతకుముందు చేసినటువంటి సినిమాల్లో పిల్లలైన జీవితం దగ్గర నుంచి చూసుకున్నా కానీ, రిపబ్లిక్ కానీ, చిత్రలహరి కానీ, ఈ సినిమాల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమన్ ఇమోషన్, హ్యూమన్ డ్రామా, హ్యూమన్ వాల్యూస్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా వాటిలో పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ క్యారెక్టర్స్లో, అండ్ యూ ఎక్సెల్డ్ దెమ్. ఈ సినిమాలో వాట్ పర్టికులర్గా సాయిధరం తేజలో ఉన్నటువంటి యాక్టర్ని, ఆర్టిస్ట్ని బయటకు తేవటానికి కంటెంట్ ఏంటి? దిస్ ఫిల్మ్ హ్యాస్ ఛాలెంజ్ మీ ఇన్ మెనీ వేస్ అండి. అంటే నా భయాన్ని అధిగమించి నేను సినిమా చేయాలి. సో ఐ హావ్ టు ఓవర్కమ్ మై ఫియర్. ఇట్స్ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది కాకుండా ఐ హావ్ టు టెల్ పీపుల్ దట్ ఓవర్కమ్ యువర్ ఫియర్. దాని తగ్గట్టు వి ఎడిట్ ద ఫిల్మ్ అంతే. సో ద అండర్లయింగ్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ కరేజ్ ఓవర్ ఫియర్. దాన్ని ఆ ఫియర్ని అధిగమించాలి. అలాగే ఎవరికైనా ఏదైనా కానీ చిన్న ఫియర్లు ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని అధిగమించడమే లైఫ్. సో దాట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ ఒక సినిమా క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ట్రిగరింగ్ పాయింట్స్గా పర్ఫార్మెన్స్కి ఏంటి, యాక్షన్కి ఏంటి అనేటువంటి ఒక బైఫ్రికేషన్ ఉంటుంది. అట్లాగే ఫైట్స్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక్కొక్క జోనర్కి ఒక్కొక్క సెగ్మెంట్ అనేది ఉంటుంది. ఈ సెగ్మెంట్స్లో ఇది ఎక్కువగా డామినేటింగ్ సెగ్మెంట్ ఏముంటుంది? దిస్ ఫిల్మ్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక చిన్న మిస్టరీ ఫీల్. దాట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ట్రిగర్డ్ మీ. నన్ను ట్రిగర్ చేసిన ఫ్యాక్టర్ వచ్చేసి ఒక చిన్న మిస్టీరియస్ ఫీల్. అంటే ఒక చిన్న ఊరి పైన జరిగే ఒక చాతపడి, దాన్ని ఎవరు వేస్తారు, ఏంటి ఆ చాతపడి, ఎలా బ్రేక్ చేశారు హీరో, ఎవరు అని చెప్పి కనుక్కున్నాడు అని చెప్పి ఉంటుంది. సో దాట్ మిస్టరీ ఫీలింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు టెల్ యూ అని చెప్పి అనిపిస్తుంది కానీ, బట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత ద ఫిల్మ్ ఈజ్ కమింగ్ అవుట్ విత్ సమ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ దీంతో వస్తుంది, కంటెంట్తో వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే అందరిలో ఏర్పడింది. ఈ సినిమాలో వాట్ ద పర్టికులర్ క్యారెక్టర్ యూ హావ్ ప్లేడ్? ఐ ప్లే అన్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ద టౌన్ అండి. అంటే దిస్ ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ 1989 to 1991 ఒక విలేజ్ లో. టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్ దాని తగ్గట్టు సెట్స్ కానివ్వండి, దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానివ్వండి, దాని తగ్గట్టు ప్రపంచం కానివ్వండి, ఏముంటాయి ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఆ టైంలో సెల్ ఫోన్స్ ఉండవు, పేజర్స్ ఉండవు, ఓన్లీ మనకి ట్రంక్ కాల్స్ ఆర్ మహా అయితే ఎస్టీడీ వాజ్ ద ఎక్స్పెన్సివ్ కాల్. సో ఎలాగా ఆ వరల్డ్ ఎలా క్రియేట్ అయింది, ఆ విలేజ్ ఎలా ఉంది, ఆ విలేజ్ లో జనాలు ఎలా ఉన్నారు, హౌ ఆర్ ద పీపుల్, హౌ ఇస్ ద వే ఆఫ్ లైఫ్,
సో మా కొత్త ప్రపంచం క్రియేట్ అయింది. సో ఇట్ ఇస్ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మేము అందరం ఏమనుకున్నామంటే ఇది ఎలాగైనా మనం హౌ టు టేక్ ఇట్ టు పీపుల్ అండ్ హౌ టు షో దమ్ ద వరల్డ్, హౌ టు షో దమ్ దట్ హౌ లైఫ్ వాస్ బ్యాక్ దెన్ అండ్ దట్ టు ఇన్ అ విలేజ్. ఆ విలేజ్లో నమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాలు ఏంటి, వాళ్ళు దాన్ని ఎలాగా దాన్ని హీరో బ్రేక్ చేసారు వాళ్ళకి చెప్పడం. సో ఇట్ ఇస్ అ ఛాలెంజ్ అనేది సార్. సో ఆ ఛాలెంజ్ అనేది మాకు సెట్లో మాకు ఎవ్రీడే ఉంది. అట్ ద సేమ్ టైం మాకు యూ వాంటెడ్ టు పీపుల్ టు నో హౌ ఇట్ ఇస్, ఆ వరల్డ్ ఎలా ఉంటుందని. సో అది దట్ వీ వాంట్ టు ట్రాన్స్లేట్. కార్తీ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్, సెకండ్ ఫిల్మ్ అండి. సెకండ్ ఫిల్మ్. ఇప్పుడు తన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఉండేటువంటి తను చాలా బాగా సబ్జెక్ట్ నరేట్ చేస్తాడు, వెరీ ఇంప్రెసివ్ గా నరేట్ చేస్తాడు అని చెప్పేసి సుకుమార్ గారు కూడా చెప్పారు. ఆయన సర్టిఫై చేశారంటే ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ సర్టిఫికేట్. అయితే చెప్పినప్పుడు ఉన్న ఇంటెన్సిటీ, చెప్పినప్పుడు ఉన్నటువంటి డెప్త్ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరిగింది? అంటే యూజువలీ ఒక గ్రాఫ్ ఒక పర్సంటేజ్ చెప్తారండి, 100% ఇస్ ద కంప్లీట్ పర్సంటేజ్ అని. కార్తిక్ ఏవైతే చెప్పాడో దానికి 1000% అండి. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ నరేట్ చేసినప్పుడు ఉండేది కాదు, విజువల్స్ ఉండేది కాదు. వీ హ్యావ్ టు ఇమాజిన్ ఆల్ దట్. సో దాని తగ్గట్టు శ్యామ్ దత్ గారి విజువల్స్ కానివ్వండి, నాగేంద్ర గారి సెట్ వర్క్ కానివ్వండి, దాని తగ్గట్టు అజనీష్ గారి మ్యూజిక్ కానివ్వండి, నవీన్ ఎడిటింగ్, సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ గాట్ దిస్ ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇట్ ఈస్ అమేజింగ్. అదిరిపోయింది. అంటే హారర్ అంటే భయం నాకే, ఇట్ వాస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు వాచ్. ఇట్ వాస్ ఇట్స్ వెరీ వెరీ కన్విన్సింగ్ అనమాట. అంటే ఆ మిస్టరీ ఫీల్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటుంది అండ్ హౌ ఇట్ ఈస్ రివీల్డ్. అండ్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అంటే ఎవ్రీ స్టేజ్ ఒక 15 నిమిషాలు, ఎవ్రీ 15 minutes పీపుల్ విల్ బి అమేజ్డ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు దీనికి టెక్నికల్ గా కూడాను ఎవ్రీ యాంగిల్ కూడాను చాలా వెల్ ప్యాడింగ్, ఇది ఆన్ ద స్క్రీన్ కాకుండా ఆఫ్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ లో మ్యూజిక్ బై రజనీష్ గారు. ఆయనని తీసుకోవటానికి ఆయన మ్యూజిక్, ఆయన మీద ఇచ్చిన కాన్ఫిడెన్స్, హౌ ఇట్ ఈస్ కెప్ట్ అప్? ఐ థింక్ ద ఓన్లీ రీజన్ వై వీ టుక్ అజనీష్ గారు వాజ్ విక్రాంత్ రోనాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. నేను ఫస్ట్ చూసింది అది. దాని తర్వాత కాంతార అనే సినిమా లేపింది. బట్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అజనీష్ సార్ ఫ్రమ్ కిరిక్ పార్టీ అనే సాంగ్స్ విని దాంట్లో అసలు ఐ వాజ్ అమేజ్డ్. అప్పటి నుంచి నేను అజనీష్ గారికి ఎప్పుడైనా అంటే వింటూ ఉంటాను, కానీ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్. ఐ వుడ్ బి లైక్ ఫాలోవర్. నేను ఆయన సాంగ్స్ నేను వినేవాడిని. సో అప్పటి నుంచి అనుకుంటాను ఇంత వర్క్ చేయాలి. విక్రాంత్ ఉన్న సినిమా తర్వాత ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఎలాగైనా వర్క్ చేయాలి, అబ్బా ఈ మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి కరెక్ట్ గా విక్రాంత్ ఉన్న టైంకి కాంతార వచ్చింది. సో ద హోల్ ఫిల్మ్ వాజ్ లైక్ వెరీ గుడ్ ప్యాడింగ్ ఫర్ ఆల్ ద సపోర్టింగ్ టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ అందరూ సూపర్ టెక్నీషియన్స్, బాగా సెట్ అయ్యారు. శ్యామ్ దత్ గారు మ్యూజికల్ గా దీనికి ఉన్న ప్రామినెన్స్ ఏంటి? ఇప్పుడు ఆర్ఆర్ అనేటువంటిది చాలా హై లెవెల్ లో ఉండాలి. మోర్ ఇంపార్టెంట్ ఆన్ బీజిఎం అండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ బేసిక్లీ మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి దాని తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి, అంతేగాని దాని ఓవర్ ద బోర్డ్ వెళ్ళకూడదు. దీనికి తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి. సాంగ్స్ ఎక్కువ సాంగ్స్, 2 songs, ఓన్లీ 2 songs ఇన్ ద ఫిల్మ్ అండ్ కట్ అంటే షార్ట్ గా ఉంటుంది. జస్ట్ ఫర్ ద బ్రేక్ ఫర్ ద ఆడియన్స్ ఆ సాంగ్స్ ఉంటాయి, అంతేగాని కథలో బ్రేక్ వచ్చేసి నసలాగా ఉండదు. యాక్చువల్ గా ఇలాంటి సబ్జెక్ట్ లో సాంగ్స్ అనేటువంటి బ్రేకర్స్ అవుతుంటాయి. బాగా స్పీడ్ బ్రేకర్ కాదు అసలు, రోడ్ బ్లాక్ అయిపోతుంది. రోడ్ బ్లాక్ కాకుండా ఇది నీట్ గా. ఆ 2 songs బిట్వీన్ యూ అండ్ హీరోయిన్ సంయుక్త మీనా, డూయట్ సంథింగ్ లైక్ డూయట్స్ సంయుక్త మీనా తోటే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ సెలక్షన్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, ద మ్యూజిక్ డైరెక్టర్ సెలక్షన్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నాది కాదండి, అంటే ద హోల్ టీమ్ అండి. అంటే ఐ వోంట్ సే ఇట్స్ మైండ్, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దెమ్ అని చెప్పి ఒక ఆశ ఉంది. దాట్ యాక్చువల్లీ కార్తిక్ కూడా తను చెప్పాడు. సో ఇద్దరు ఇంట్రెస్ట్ ఒకటే కాబట్టి వి వెంట్ అహెడ్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశారు, బాబీ అన్న కానీ, ప్రసాద్ గారు కానీ, మన సుకుమార్ గారు కానీ సపోర్టెడ్ అవర్ ఐడియా, అవర్ థాట్. ఆన్ సెట్స్ టెక్నికల్ గా చెప్పుకుంటే సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్ గారు అతను కూడా అంటే ఆ కాలంలో కాగడాలు లేదా లాంతన్లో అసలు ఇట్ వాస్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్, బికాస్ లాంతన్ ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే ఫేస్ కనిపిస్తుంది, అదే సోర్స్ లైట్, ఇంకా వేరే సోర్స్ లైట్ లేదు, వేరే లైట్ ఏదైనా ఇదే అంటే ఇదే ఇలాగే పట్టుకో తేజు అంటారు సార్, ఓకే అంటారు. కాగడ అంటే ఈ హైట్ లోనే ఉంటది, ఇదే హైట్ లో ఉంటది కాగడ. మళ్ళీ మాకు డైలాగ్ చెప్పంటే స్మోక్, కాగడ నుంచి వచ్చే స్మోక్. సో ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ ఎఫర్ట్ ఫర్ అస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన లైటింగ్ వాజ్ బ్యూటిఫుల్, అదిరిపోయింది. అంటే ఆ కాలంలో ఒక విలేజ్ లో కాగడాలు లాంతన్లు తప్పించి స్ట్రీట్ లైట్స్ అనేవి ఉండవు. సో వీ హ్యాడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్
ప్రాపర్ ప్లానింగ్. లైట్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, కాగడాలు ఎక్కడ ఉండాలి, లాంతర్లు ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకొని చేసింది. సో ఇట్స్ గోన్ బి అమేజింగ్ అండి. ఇట్స్ బి సంథింగ్ వెరీ విజువలీ ప్లీజింగ్ యాజ్ వెల్. అలాగే ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ టాక్. చాలాగా అప్రిషియేషన్ వచ్చింది ఆర్ట్ వర్క్. తనతో కోఆర్డినేషన్ నాగేంద్ర గారు అంటే కార్తిక్ ఏవైతే కథ చెప్పాడో ఆ కథకి తగ్గట్టు సెట్స్ మేము యుఎస్లో యూనివర్సల్ స్టూడియోస్కి అక్కడ షూట్ చేసాం. దాని తర్వాత పారామౌంట్ పిక్చర్స్లో ఉండే స్టూడియోస్ అవన్నీ షూట్ చేసాం. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఆర్ ప్రొడ్యూసర్ సపోర్ట్. మన యూనివర్సల్ స్టూడియోస్ ఎక్కడ లేవండి, మన అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇంకోటేమో బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ, ఇంకోటేమో హెచ్ఎఫ్టి. అవన్నీ చిన్న షాప్. ఓకే, ఇప్పుడు నన్ను నవ్వించావు. సో అలాగా మేము అనుకుంది, మా ఫీలింగ్ ఏంటంటే అక్కడ చేయాలని, కానీ ఎక్కడ చేసాం అల్యూమినియం ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, అరకు, పాడేరు. అదే మీ పారామౌంట్. పారామౌంట్ కదండి, అరకు అంటే మౌంట్ లోనే ఉంటాయి కదా, కొండపైన కదా. సో ఆ ప్లేసెస్ షూట్ చేసామండి. అంటే ఎక్కడ విన్ గో అవుట్ ఆఫ్ ద వే, ఆ కథకి ఏవైతే అవసరమో కథ లాక్కుంది. ఆ ప్లేసెస్ కూడా అలాగే అద్భుతంగా ఉన్నాయి. అరకు, పాడేరు, హెచ్ఎంటి కానివ్వండి, హెచ్ఎంటి మన ఇండస్ట్రీ కానివ్వండి, బిహెచ్ఎల్ ఇండస్ట్రీ కానివ్వండి, అల్యూమినియం ఫ్యాక్టరీ కానివ్వండి, అవన్నీ ఎలా ఉన్నాయంటే మా కోసం చేసినట్టు చేశారు నాగేంద్ర గారు. అతను కూడా ఎవ్రీ సెట్ వాస్ బ్రిలియంట్. ఒక కేవ్ సెట్ వేస్తారండి, అగోరా హబ్ అని. అదైతే అసలు మైండ్ బ్లోయింగ్ సెట్. అంటే చూడడానికి చాలా బిలీవబుల్ గా ఉంటది, చాలా రియల్ గా ఉంటది. అండ్ అలాగే మేము షూట్ చేసినప్పుడు అలాగే ఉంది, అంటే అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్ కి సంబంధించిన వరకు మీ సినిమాలో ఇది కాస్ట్లెస్ట్ సినిమా అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు. అంటే నాకు తెలియదు, బడ్జెట్ వేసి నాకు తెలియదు. అంటే మా ప్రొడ్యూసర్స్ ఎలాగంటే బడ్జెట్ మాకు చెప్పలా, మీ సినిమాకి ఈ కథకి ఏవైతే అవసరమో దానికి ఫండ్స్ ఇచ్చారు. అండ్ దాట్ వే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా కథకి ఏం అవసరం, ఎవరైతే ఆర్టిస్ట్ అవసరం వాళ్ళని పెట్టారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు మాకు ఇప్పటివరకు ఎక్స్పోజ్ అయిన ఆర్టిస్టులో హీరోగా సాయిధరం తేజ్ అండ్ హీరోయిన్ సంయుక్త మీనన్, అదర్ క్యారెక్టర్స్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసినారు. టు ఇంట్రడ్యూస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్, అజయ్ అన్న కానీ, అజయ్ అన్న అఘోర క్యారెక్టర్, అందరూ మా గెటప్స్ లో ఉన్నారు. సునీల్ అన్నేమో ట్రైలర్ చూస్తే అర్థం కావట్లేదు గెటప్స్ లో. సునీల్ అన్నేమో అబ్బాయి రాజు అనే క్యారెక్టర్ చేశారు. అంటే ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద విలేజ్, రాజీవ్ అన్న హెడ్ ఆఫ్ ద సర్పంచ్. దాని తర్వాత సాయి చంద్ గారు ఊర్లో ఉండే ఒకే గుడికి పూజారి ఆయన. దాని తర్వాత శ్యామ్లా గారు, దాని తర్వాత రవికృష్ణ, సోనియా, వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ అలాగే మా హీరో గారు బ్రహ్మాజీ గారు, ఆయన హాలీవుడ్ లెవెల్లో హీరో అయిపోయారు. సో మా బ్రహ్మాజీ గారు ఏమో ఆర్ఎంపీ క్యారెక్టర్, డాక్టర్ కానీ ఆర్ఎంపీ, డాక్టర్ కానీ డాక్టర్ కాబట్టి ఆయన వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ అలాగే అభినవ్ గోమటం అని నా ఫ్రెండ్, నాకు బావ క్యారెక్టర్, మా మదర్ క్యారెక్టర్. సో ద సో మెనీ క్యారెక్టర్స్ అండి. అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎలా అంటే ఎవ్రీబడి ఈస్ ప్లేస్డ్ ఇన్ సచ్ అ వే దట్ ఎవ్రీబడి ఈస్ ఇంపార్టెంట్. శ్యామ్లా గారి హస్బెండ్ క్యారెక్టర్ శేఖర్ గారు, ఛత్రపతి శేఖర్, ఆయన అంటే ఆయన క్యారెక్టర్ అసలు తక్కువ ఉంటుంది, కానీ ఇంపార్టెన్స్ మటుకు విల్ బి వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ క్యారెక్టర్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ గాట్ అ రోల్ ఇన్ ద స్టోరీ. మామూలుగా ఒక సినిమాలో ఫస్ట్ గా మాట్లాడుకోవచ్చు ద కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ ద హీరోయిన్, హౌ ఇట్ వర్క్డ్ అవుట్, వాట్ హీ ఈజ్ ఇన్ ద ఫిల్మ్, హౌ హీ గాట్ కనెక్టెడ్. అంటే మన ఊర్లలో ఒక పొగరబోతు అమ్మాయి ఉంటది కదా, బాగా పొగరు, అంటే సర్పంచ్ కూతురు చాలా ఇదిగా ఉంటది, మొత్తం అందరినీ కలిపేసుకుంటది ఊర్లో అందరినీ, హీరోని తప్పించి. ఆ క్యారెక్టర్ సంయుక్త ప్లే చేసింది. అంటే ద వే షీ పర్ఫార్మ్ కదండి, నిజంగా విలేజ్ లో ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని చెప్పి ఆ టైంలో అని చెప్పి నమ్మించేసింది. నిజంగా చాలా బాగా చేసింది అమ్మాయి. అంటే ఒక తెలుగు అమ్మాయి లాగా చేసింది, ఆ తెలుగుతనం ఉంటూ ఎలా బిహేవ్ చేయాలని చెప్పి అమ్మాయి చేసింది. అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్. ఇప్పుడు ఈ ఇలాంటి మిస్టిక్ హారర్ ఫిలిమ్స్ లో 2 types ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే నిజంగా ఒక హర్రర్ ఎలిమెంట్ అనేటువంటిది ఉండటం, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనేటువంటిది ఉండటం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని పుట్టించి ఊర్లో వాళ్ళని భయపెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక పర్టికులర్ దీన్ని సేఫ్ గార్డ్ చేసుకొని సొంతం చేసుకోవడం కోసం విలన్స్ చేసేటువంటి డ్రామా ఒకటి. ఈ రెండిట్లో వాట్ ఇస్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు? దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ద స్టోరీ రియల్ హర్రర్
రియల్ హారర్ కాదు, అంటే ఒక విలేజ్ పైన ఒక బ్లాక్ మ్యాజిక్ స్పెల్ వేస్తారు, చాతబడి చేసి ఒక స్పెల్ వేస్తారు. ఆ స్పెల్ ఎవరు వేస్తారు, ఆ స్పెల్ ఏంటి, ఆ స్పెల్ ఎలా హీరో బ్రేక్ చేశాడు, ఆ స్పెల్ వెనకాల ఉన్న కారణం ఏంటి, అవన్నీ బ్రేక్ చేస్తూ వచ్చారు. అంటే ప్రతిదీ ఎవ్రీ టైం రివీల్ చేస్తూ వచ్చారు. సో ఎవ్రీ ఒక 15 minutes లేదా 20 minutes లేకపోతే అలా రివీల్ చేస్తూ వచ్చారు కాబట్టి ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. సో త్రూ అవుట్ ద ఫిల్మ్ దట్ మిస్టరీ ఇస్ నాట్ మిస్డ్ అండి. సో దట్ ఇస్ వై ఇట్ ఇస్ గుడ్. సుకుమార్ గారి రైటింగ్ రిటన్ బై సుకుమార్ గారి వస్తుంది. రిటన్ ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్లే ఆర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ పార్ట్ ఇస్ డన్ బై వన్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ సుకుమార్ గారే. బట్ సుకుమార్ గారు స్క్రీన్ ప్లే ఫైనల్ గా ఆయన స్క్రీన్ ప్లే మటుకు ఉంటుంది. అంటే వాళ్ళ స్టూడెంట్సే కదా, అదే మొత్తం ఆయన స్కూల్ కాబట్టి, సో ఆయన స్కూల్ కాబట్టి ఆయన స్క్రీన్ ప్లే రాశారు. So he decided where to reveal the twist. So ప్రతి క్షణం ఎవ్రీ 20 minutes కో లేకపోతే ఎవ్రీ 15 minutes కో రివీల్ అవుతూ ఉంటుంది, కథ రివీల్ అవుతూ ఉంటుంది. సో అక్కడ పెద్దగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండదు. ఆడియన్స్ ఆర్ అట్ ద కన్వీనియన్స్, ఒక్కొక్క పాయింట్ అంటే హీరోతో పాటు నాట్స్ అన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆడియన్స్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ ద హీరో రివీల్ అవుతున్న టైంలో ఆడియన్స్ కూడా రివీల్ అవుతుంది. ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే సచ్ ఏ సాఫ్ట్ ప్రొడ్యూసర్, వెరీ నైస్ జెంటిల్మెన్, ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉన్నటువంటి జెంటిల్మెన్. ఈయన ఎలా కనెక్ట్ అయ్యారు ఈ సబ్జెక్ట్ కి? మీరు ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత భోగవల్లి ప్రసాద్ గారి దగ్గరికి ఎలా వచ్చింది ఈ యూనిట్ లోకి? అంటే ద హోల్ థింగ్ అంటే నాకు ప్రసాద్ గారితో ఎప్పటి నుంచో ఒక బాండింగ్ ఉంది. అండ్ ఆల్సో దట్ సోలో బతికే సూపర్ అప్పుడే అయింది, అప్పుడే షూటింగ్ జరుగుతుంది. సో అదే టైంలో ఈ కథ వినడం జరిగింది. సో దట్స్ హౌ ఈ గాట్ కనెక్టెడ్ టు ద స్క్రిప్ట్ అండి. మా అందరికంటే ముందు వీళ్ళు కథ విన్నారు, బాపి అన్న అండ్ ప్రసాద్ గారు విని అప్పుడు నా దగ్గర వచ్చింది. మీరు ఈ సినిమా కమిట్ అయ్యే టయానికి ఈ పాన్ ఇండియా అనేటువంటిది ఇంత విస్తృతం కాదు, మీరు అప్పటికి లేదు కదా, మీరు మామూలుగా సినిమా చేసుకుంటే. బట్ ఈ సబ్జెక్టు, ఈ కంటెంట్ వీటిని బట్టి యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు పాన్ ఇండియా. అంటే నాకు ఏమైందంటే 2019లో కథ విన్నా. మా కథ విన్న తర్వాత 2019లో విని మొత్తం అంతా ముందుకెళ్తున్న టైంలో లాక్డౌన్ వచ్చింది, ఫస్ట్ వేవ్. దాని తర్వాత సెకండ్ వేవ్, దాని తర్వాత స్పెషల్ వేవ్ ఒకటి. స్పెషల్ వేవ్ నాది. సో నా వల్ల కొద్దిగా అన్ని అలా మూవ్ అయ్యేసరికి ఆ టైంకి పాన్ ఇండియా అనేది బాగా ఇన్ఫ్లుయెన్షియల్ గా నడుస్తుంది. ఆ టైంలో మనకి RRR కానివ్వండి, KGF కానివ్వండి, ఆ రెండు సినిమాలు మనకి మొత్తం ప్రపంచం మొత్తం అంతా స్ప్రెడ్ అయింది. సో వి థాట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ వేర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి విల్ లవ్. ఒక మిస్టరీ ఫీలింగ్ ఉంది కాబట్టి, ఒక చిన్న హారర్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అందరు కనెక్ట్ అవుతారు. ఇటు పరిస్థితిలో ఇది అందరికి నచ్చుతుంది. దిస్ విల్ వర్క్ ఇన్ వండర్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ అని చెప్పి అనుకొని పాన్ ఇండియా వైపు వెళ్తున్నాం. యూనివర్సల్ కంటెంట్ ఉంది, యూనివర్సల్ కంటెంట్ కాబట్టి. సో మన హారర్ సినిమాలు అంతే కదండి, ఎవరో చేస్తారు. ఇంత డిలే అయినప్పటికీ, ఇన్ని అబ్స్ట్రాకిల్స్, ఇన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ మంచి అవుతుంది, మంచి జరిగింది. అంతే, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్టు. yes sir, always believe in that. సో ఈ ఒక చిన్న మామూలుగా రీజనల్ ఫిల్మ్ గా అనుకుని స్టార్ట్ చేసింది ఒక పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళటం. కొద్దిగా డిలే అయినా కానీ డిలే అయింది, మంచిగా అయింది. ఈ సినిమాకి డ్యూ రికగ్నిషన్ వచ్చింది, కథే తీసుకొచ్చింది దానికి డ్యూ. నాకు సామెతలు ఒక్కోసారి తిరగబడుతుంటాయి, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఇక్కడ మనకు ఆలస్యమే ఇదైపోయింది, అంతే కదండి, అమృతం అయిపోయింది. అమృతం లాగానే ఉంటుంది. అమృతం అలాగే ఉండి, అమృతం ఎప్పుడు అమృతం లాగా ఉంటుంది, మనమే మార్చేస్తాం విషయం లాగా. బట్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ అండి. దిస్ ఫిల్మ్ కి కావాల్సిన డ్యూ రికగ్నిషన్ కథే తీసుకొచ్చింది. ఈ కథ నాతో చెప్పించారని చెప్పి కోరుకుంది, కథ నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం జనాలు నాకు ఓన్లీ మన తెలుగు వాళ్ళకే కాదు, మొత్తం ఇండియా వైడ్ అంతా చెప్పాలని చెప్పేసి అది ఓకే చేసింది. కథ కోరుకుంది. సో కథ కోరుకుంది కాబట్టి ఈ విరూపాక్ష టైటిల్ ఏ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ విరూపాక్ష అనేది శివుడి పేరు కదా, శివుడి పేరు కాబట్టి. అంటే ఒకటి చాలా సింపుల్ సార్, ఈ కథ వచ్చేసి కళ్ళు అనేది బాగా ఇంపార్టెంట్. విరూపాక్ష అనేది కన్ను పేరు, రూపం లేని కన్ను యాక్చువల్ మీనింగ్. 3వ నేత్రం అనేది శివుడికి ఉంది. సో దానికి రూపం లేని కన్ను. సో దానికి తగ్గట్టు కథ ఉంటుంది. ఒక రూపం లేని కన్ను ఎలాగా ఏంటి అని చెప్పేసి సినిమా విల్ బి వెరీ వెరీ మిస్టీరియస్. టైటిల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లోజ్ టు. అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మేము కన్ను అనేది బాగా ఎంఫసైజ్ చేసాం. చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేశారు కానీ, బట్ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు దట్. దశల వారీగా హైప్ అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు
ఫస్ట్ టీజర్ లాంచ్ చేసి ఫస్ట్ తారక్ వాయిస్ తోటి ఒక తారక్ వాయిస్ ఓవర్. దాని తర్వాత కళ్యాణ్ గారు ఒక టీజర్ లాంచ్. సో త్రూ అవుట్ ఏంటంటే ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ బీన్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అది నేను చాలా థ్యాంక్స్ చెప్పాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికి. ఇప్పుడు ఈ బజ్ క్రియేషన్ లో కూడా ఇప్పుడు తారక్ గారి ఇది వాయిస్, పవన్ కళ్యాణ్ గారి టీజర్ రిలీజ్ చేయటం, అల్లు అరవింద్ గారు లాంటి ఒక పెద్ద అగ్ర నిర్మాత దిల్ రాజు గారు వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వటం అనేటువంటి దాంతో సినిమాలో ఉన్న కంటెంట్ ఇట్ ఈస్ మచ్ ఎన్హాన్స్డ్. అవును సార్. ద బజ్ అనేటువంటిది బాగా ఇదైపోయింది. దానికి తగ్గట్టుగా విజువల్ అనేటువంటిది ఎప్పుడు మనం అంత గొప్పగా చెప్పినా సరే విజువల్ కంటెంట్ వెయిట్ లేకపోతే ఉండదు. అంతే కదండి. డెఫినెట్లీ అంత విజువల్ కంటెంట్ ఉంది కాబట్టి మీరు 7th million వ్యూ మీరు ఇచ్చారు. నేను మర్చిపోను. 7th million వ్యూ మీరు ఇచ్చారు కాబట్టి అది మామూలు విషయం కాదు. And I'm really 70 crores of Indians ఈ సినిమా చూస్తారు. Don't worry. 7th ఇది నేను ఇచ్చాను. Sir, with all your blessings and audience blessings, it will happen. And I believe that ఒక మిస్టరీ జానర్ ఉన్న సినిమా మన ఇండియా నుంచి రాల, అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తుందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ విల్ లవ్. అయితే పక్క. అండ్ వాళ్ళకి ఆ మిస్టీరియస్ ఫీలింగ్ అయితే హ్యాపీగా వాళ్ళు చూస్తారు. ఇది హారర్ సినిమా చిన్నపిల్లలు చూడలేదు అవన్నీ లేదండి. దిస్ ఇస్ అ మిస్టీరియస్ ఫిల్మ్. హారర్ అంటే దెయ్యాలు ఉన్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్ జోనర్ అనేటువంటిది ఇది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగితే రియల్లీ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ద సక్సెస్. అంటే దేవుడి వల్ల ఇట్స్ కమ్ అవుట్ వెరీ గుడ్. ఓకే, విరూపాక్షకు సంబంధించిన అన్ని మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ టచ్డ్ ఆల్ ద పాయింట్స్, ఆల్ ద హైలైట్స్ ఆఫ్ విరూపాక్ష మాట్లాడుకున్నాం. తర్వాత సాయి ధరమ్ తేజ్ గురించి నా గురించి రియల్లీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సార్. ద వే యూ హ్యావ్ టేకెన్ జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడ్డప్పుడు మౌంట్ అప్ చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది వెరీ 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 గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఎందుకంటే ఆ రోజున మొత్తం ఈ మెగా ఫ్యామిలీ కాకుండా మొత్తం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది అన్ని విధాలుగా. ఎంతమంది, ఎందుకంటే ఆ రోజున అర్థమైంది ఎంతమంది మనసులు గెలుచుకున్నాడు ఈ బాబు, ఎంతమంది రియల్లీ ప్రార్థించారో, బాధపడ్డారో, ఆవేదన చెందారో. ఈ రోజుకు ఆ రోజు యువర్ హెల్త్ కండిషన్, యువర్ హెల్త్ బులెటిన్ గురించి ఆందోళన పడేటువంటి ఆ రోజులు గుర్తుకొస్తుంటే. అండ్ ఐ బిలీవ్ దట్ నేను సంపాదించిన ఆస్తి ఏమైనా ఉందంటే అందరూ లవ్, అందరి ప్రేమ, వాళ్ళ బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రే చేసిన విధానం కానీ, ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. వాళ్ళందరూ ఇచ్చారు నాకు సపోర్ట్, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, వాళ్ళందరూ ప్రేమ. ఆ ప్రేమను పొందే అవకాశం నాకు ఇచ్చిన దేవుడికి నేను చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఇన్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రోజు చిరంజీవి గారితో వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ రోజు నేను అడిగాను, సార్ మీ ఇంట్లో నుంచి పెద్ద కెలామిటీ అంటే నిజం ప్రభు, ద గాడ్ ఈజ్ విత్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పేసి ఆయన చాలా మూవింగ్ గా మాట్లాడారు. సో అసలు కెన్ యూ రికలెక్ట్ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? నాకు అసలు నిజంగా చెప్పాలంటే నాకు దేవుడి దయ వల్ల నాకు గుర్తులేదండి. అంటే అట్లాంటి గుర్తు పెట్టుకోకూడదని చెప్పి నాకు మర్చిపోయాను నేను. ఈవెన్ యువర్ నాట్ ఆన్ ఓవర్ స్పీడ్, ఎక్కువగా ఓవర్ స్పీడ్ లో కూడా ఓన్లీ స్కిడ్డింగ్ బికాస్ ఆఫ్ దట్ మడ్, ఇది శాండ్ ఉండటం వల్ల స్కిడ్డింగ్ తప్పితే. అంటే లైఫ్ లో బ్యాలెన్స్ ఇది ఇంపార్టెంట్ నాకు అర్థమైందండి. లైఫ్ లో బ్యాలెన్స్, మాటలో బ్యాలెన్స్, బైక్ మీద కూడా బ్యాలెన్స్. Yes, really, life is nothing but balance. కదండి. సో we have to have that balance throughout our life. Throughout our life, in every aspect of life. మాట కూడా బ్యాలెన్స్ లో ఉండాలి, లేదంటే కష్టమే. సో నాకు ఆ విధంగా నాకు చాలా నేర్పించింది లైఫ్. టాట్ మీ పక్క నుండి నాన్న జాగ్రత్త అని చెప్పి నేర్పించింది. మాటే కాదు, బైక్ మీద కూడా బ్యాలెన్స్ ఉండాలి, బ్యాంక్ లో కూడా బ్యాలెన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి. బ్యాంక్ లో కూడా. సో దట్ వే లైఫ్ హస్ టాట్ మీ సో మచ్ అండి. మరి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేస్తాం ఇప్పుడు అండి. ఈ సినిమా తర్వాత కొద్దిగా ఏమైనా వస్తే మెయింటైన్ చేస్తాం, లేదంటే మళ్ళీ యథావిధిగా దేవుడా అని చెప్పి. ఈ సినిమా ద్వారా సంపాదిస్తేనే తేజ దగ్గర బ్యాలెన్స్ ఉన్నట్ట. తేజ ఇస్ ఆల్రెడీ వెల్ రిచ్ సార్. ఐఎమ్ ఆల్రెడీ వెరీ వెల్ రిచ్ అండి, చాలా రిచ్ అండి. ఐఎమ్ రిచర్ దెన్ బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ టుగెదర్. బికాస్ ఐ హ్యావ్ ద లవ్ ఆఫ్ ద ఆడియన్స్. మీ అందరూ నవ్వడమే నాకు ఆనందం. ఇప్పుడు కెమెరా అనుకున్న అతను కూడా నవ్వుతున్నాడు, సో అదే నాకు ఆనందం. దట్ ఇస్ మై బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. దట్ ఇస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి, టు మేక్ ఎవ్రీబడి లాఫ్. నవ్వించడం. ఎప్పటి నుంచి నవ్వు నవ్వించడం కార్యక్రమం మొదటి నుంచి ఉందా? సుకుమార్ గారు చెప్పారు సార్ మొన్న ఫంక్షన్ లో. అవన్నీ పక్కన పెడతా సార్, నాకు చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఆయన చెప్పారు, నువ్వు నవ్వు, ఎదుటి వాళ్ళని నవ్వించు,
నాగబాబు గారు దాన్ని ఆచరించారు. అది చూశాను. ఆయన నవ్వుతూనే ఉంటారు, అందరిని నవ్విస్తూనే ఉంటారు. మా కళ్యాణ ఏమో నిజాయితీగా ఉంటారు, నిబద్ధతతో ఉంటారు, కమిట్మెంట్. సో దోస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో అవన్నీ పక్కన పెడితే పెద్ద మాయ మళ్ళీ కష్టపడతారు. ఆ కష్టం అనేది నేను అంటే నేను చూసి ఇన్స్పైర్ అయ్యా. కష్టపడాలి, నవ్వించాలి, నవ్వాలి, నిబద్ధతతో నిజాయితీతో మన లైఫ్ బతకాలి ఎలాగైనా. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై అంకుల్స్ అండ్ ఐ విల్ బి ఎవర్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ లెసన్. ఆ లెసన్ నాకు రావడం అనేది నా లక్. త్రూ అవుట్ అవన్నీ పక్క పెడితే మై కజిన్స్ అందరూ ఒకటిగా ఉంటాం. మేము అందరం జోకులు వేసుకుంటాం, మేము అందరం హాయిగా నవ్వుకుంటాం, మేము అందరం జోకులు వేసుకుంటాం, మేము అందరం పరిగెడతాం, దొల్లుతాం. అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి, కలిసి ఉన్నాం కాబట్టి అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ మై ఫ్యామిలీ. ఎదుగుదల అనేది జరుగుతుంది. వీఆర్ గోయింగ్ ప్లేసెస్, వీఆర్ గోయింగ్ టు US అండ్ విన్నింగ్ ఆస్కర్స్. సో మన చాలా గర్వంగా ఉండాలి. మన ఇండస్ట్రీ మొత్తం గ్రో అవుతుంది. సో ఎవ్రీబడి సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు వచ్చే కాంపిటీషన్ ఎక్కడి నుంచి, హిందీ వాళ్ళ దగ్గర నుంచి, కన్నడ కానివ్వండి, తమిళ వాళ్ళు కానివ్వండి, మలయాళం ఇండస్ట్రీ కానివ్వండి, మిగతా ఫిలిం ఇండస్ట్రీ కూడా దే ఆర్ గివింగ్ us ఇనఫ్ కాంపిటీషన్. సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ గేమ్. డెవలప్ అయ్యి మనం దాన్ని తగ్గట్టు మనం తట్టుకోవాలి. సో ఎవ్రీబడి ఈస్ గ్రోయింగ్. సో మై అడిక్షన్ ఇస్ సక్సెస్, నాట్ మై సక్సెస్ అలోన్. But everybody's success of the individual. Everybody's success is my success. Celebration of that. I'm celebrating that, and I'm really enjoying that. ఇప్పుడు మావయ్యలు ముగ్గురు సార్, ముగ్గురు మావయ్యల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి, నేర్చుకోకూడదు ఏమిటి? చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నది ఏమిటి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోకూడదు ఏమిటి? చిరంజీవి గారి నేర్చుకుంది కష్టపడడం అండ్ ఎదురు వాళ్ళని మీతో పాటు ఎదగాలి, అది కోరుకోవడం, అది నేర్చుకున్నాను. ఏది వచ్చినా చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే కష్టం వస్తే టేక్స్ ఇట్ వెరీ ఈజీ. కష్టం వస్తే మామూలుగా మనం బాధపడాలి, కష్టపడాలి కదా. కష్టం ఇంతేనా, కష్టం ఇంకా చేస్తా, ఇంకా ఇన్స్పైర్ చేస్తా. ఓకే, ఛాలెంజ్ వచ్చినా లెట్ మీ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ ఛాలెంజ్ ఇంకా ఆయన తీసుకొని దాన్ని ఇంకా ఎలా బ్రేక్ చేయాలని చెప్పి చూస్తారు. సో హీ డజంట్, అంటే నేర్చుకోకూడదంటూ ఏం లేదండి. మొహమాటం అనేది లేదు. అంటే మొహమాటం పడ్డా కూడా దాన్ని ఎలాగా దాన్ని కవర్ అప్ చేయాలి. వన్ థింగ్ దట్ ఐ లెర్న్డ్, ఆ నవ్వుతూ తీసుకుంటారు, ఏదైనా కానీ నవ్వుతారు. అంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ చిరునవ్వు మటుకు మిస్ అవుతుంది అక్కడ. చిరంజీవి గారి ప్రేమను టన్స్ ఆఫ్ హిజ్ లవ్ మీరందరూ ఎంజాయ్ చేశారు, లోడ్స్ ఆఫ్ హిజ్ లవ్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ గా. ఆయన కోపాన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఒక్కసారి ఫేస్ చేశాను. అది అప్పట్లో మనం బాగా అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎప్పుడు క్లాస్ బయటే. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అప్పుడు నెంబర్ వన్ ఎప్పుడు అంతే కదండి. సో అలాగా ఒక్కసారి కంప్లైంట్ వెళ్ళింది. ఆ టైంలో మా మదర్కి వస్తుంది ఏమని చెప్పి నేను సర్లే మా అమ్మకి అలవాటే కదా అనుకున్నా. అప్పుడు కరెక్ట్గా మా పెద్ద మావి ఉన్నాడు ఇంట్లో, ఆయన ఫోన్ తీసుకున్నారు. సరే వస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాడు? చెన్నైలో అండి. చెన్నైలో ఏ స్కూల్ అది? చెట్నాడు విద్యాశ్రమం. అప్పుడు ఆయన విని నేను ఇంటికి వచ్చాక బడిత పూజ చేశారా? ఏరా మీరు ఎందుకున్నారు ఇంట్లో, మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చారా, షూటింగ్ ఉందని వచ్చాను, కానీ ఈ షూటింగ్ ఉందని నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పి బాగా వెరీ కొట్లా. కానీ అదొక ఆయన కోపం చూసారంటేనే అయిపోద్ది కదా, అదొక్కటి చాలు కదండి. సో ఇన్ అ వే ఇట్ వాస్ ఫర్ మై గుడ్. నేను బాగా చదువుకోవాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి అది వచ్చింది. మా నాగబాబు దగ్గర నేర్చుకుందంటే నవ్వు. ఏది కష్టం వచ్చినా, ఎలా వచ్చినా, ఏం వచ్చినా కానీ నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఎదుర్కోవాలి. దాట్ వే ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నవ్వాలి, నవ్వించాలి. కోపం కూడా ఆయన దగ్గర బాగా ఎక్కువనే ఉంటది. నాగబాబు గారికి తేడా వస్తే అది కాదు, ఈ ఫ్యామిలీలో ఎవరికి ఏది జరిగినా ఫేస్ చేసేది, ఆ రిప్లై ఇచ్చేది, ఆన్సర్ ఇచ్చేది, ఎదుర్కొనేది, తిట్టించుకునేది నాగబాబు గారే కదా. నా అదృష్టం వరకు నేను చూడలేదండి ఆ కోపాన్ని. నాకు ఐ డోంట్ హావ్ టు సీ ఇట్. నాకు అదృష్టం ఉంది. కాకపోతే నేను చూశాను, ఆయన కోపడడం చూశాను, అవన్నీ చూశాను. కానీ దానికి మించి చూసింది నవ్వు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. దాట్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ. అది నేను చూసి నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిజాయితీగా ఉండడం, నిబద్ధతతో ఉండడం, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్. ఆయన చాలా ఆనెస్ట్ గా ఉంటారు. ఆయన కమిట్మెంట్ ఇస్తే అసలు ఏది అల్ల కళ్ళలో అయినా కానీ నుంచుంటారు, ఎలాగైనా నుంచుంటారు. ఎంత
కష్టమైనా కానీ హీల్ స్టాండప్ అండ్ బీ దట్. ఇప్పుడు చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మనకు తెలుసు. ఆయన కనిపించని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ లోనే మనకు అర్థం అవుతుంది. ఇంటి దగ్గర ఇన్ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యూమరస్ పర్సనాలిటీ. అలాగే నాగబాబు గారు ఇక ఓపెన్ లాఫింగ్. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్. లేదండి, మరి ఆయన ఇప్పుడు నవ్విస్తానికి ప్రయత్నించారు. అయ్యో బాగా జోవిల్ ఆయన అట్లీస్ట్ నాతో వరకైనా చాలా జోవిల్ గా ఉంటారు. అసలు ఏంటిది ఏదో జరుగుతుందంటే అంత ఇదిగా నవ్విచ్చేస్తారు. ఏదో జరుగుతుంది నవ్వు అంటే ఆయన జోకులు వేస్తారు. అసలు నిజంగా మా ఇంట్లో మా ముగ్గురు మాయలు కలిస్తే అసలు నవ్వులు పండగ. అసలు ముగ్గురు నవ్విచ్చేస్తూ ఉంటారు. అసలు దానికి అంత పొంతన ఉండదు. దిస్ నో లిమిట్. హౌ ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు మీరు? ఇంతకు ముందర ఎవ్రీ సండే కలిసేవాళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ బిజీ అయిపోయారు, దేర్ ఓన్ స్కెడ్యూల్స్. సో అందరికి షూటింగ్ ఉండడం, అందరు లేకపోతే పొలిటికల్ మీటింగ్స్ ఉండడం, కళ్యాణకి అవన్నీ ఉండడం వల్ల కొద్దిగా తగ్గింది ఇప్పుడు. అంటే చరణ్ కూడా కొద్దిగా షూటింగ్స్ కానీ, బన్నీ కానీ షూటింగ్స్ కానీ, నాకు షూటింగ్స్, వైష్ణవ్కి షూటింగ్స్, వరుణ్కి షూటింగ్స్, మా నిహారిక పాపకి తనకి షూటింగ్స్, దాని తర్వాత సుష్మిత షీఈస్ ప్రొడ్యూసింగ్ హర్ ఓన్ ఫిల్మ్స్. సో ఎవ్రీబడి ఇస్ బికమ్ వెరీ బిజీ. బట్ మాక్సిమం మాకు సంక్రాంతి అనే పండుగ వి ఆల్ గెట్ టుగెదర్. నో మ్యాటర్ ఏ పండుగ వచ్చినా కానీ అందరు కలిసి ఉంటాం. చిన్న ఫెస్టివల్ ఉన్నా కానీ మేము అందరం కలిసి మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో నెక్స్ట్ జనరేషన్కి వస్తే ఈ మామయ్యల సంగతి వదిలేస్తే ఇంకా బావలు బ్రదర్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ తో ఎలా ఉంటుంది? రామ్ చరణ్ తో చిన్నప్పటి నుంచి వీఆర్ వెరీ క్లోజ్ అండి. నేను, చరణ్, వరుణ్, బన్నీ, శిరీష్, వరుణ్, బాబీ అన్న, మా సుష్మిత అక్క, మా శ్రీజ పాప, నిహారిక తల్లి అండ్ విద్య అక్క అండ్ దీపు అక్క, మీ అందరం కజిన్స్ బాగా క్లోజ్ గా బాగా ఉమ్మడిగా ఉంటాం అండి. అంటే బయట వాళ్ళకి ఏంట్రా ఇది అన్నట్టు ఉంటది కానీ మాకు అందరూ వీఆర్ ఆల్ వన్ గ్రూప్. ఇప్పుడు రామ్ చరణ్ మంచి ట్రబుల్ షూటర్. అంటే ఫ్యామిలీ లేదని మీ జనరేషన్కి ఏదైనా ట్రబుల్ వస్తున్నా కానీ, ఏదైనా ఇష్యూ కానీ జరిగితే ఫస్ట్ కన్సల్టేషన్ రామ్ చరణ్. ట్రబుల్ షూటర్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తను నుంచుంటాడండి మాకు. తను కానివ్వండి, బన్నీ కానివ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిపబ్లిక్ అనే సినిమా టైంలో ఆల్ మై కజిన్స్ స్టూడ్ అప్ ఫర్ మీ. నేను ఆ టైంలో నేను ప్రమోట్ చేయలేకపోయా సినిమాని. ఆ టైంలో మా తమ్ముడు కానివ్వండి, వరుణ్ కానివ్వండి, బన్నీ కానివ్వండి, శిరీష్ కానివ్వండి, చరణ్ కానివ్వండి, దే ఆల్ స్టూడ్ అప్ ఫర్ మీ. నేను లేను అని చెప్పి నేను ఆ థాటే లేదు. దే ఆర్ ఆల్ దేర్ అని చెప్పి ఒక థాట్. నేను లేకపోయినా వాళ్ళందరూ ఉన్నారు నా కోసం అని చెప్పి ఒక థాట్ ఉంది చూడండి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మ్యాజికల్ టు లివ్ ఇన్. అది అందరూ ఏముంది అనుకుంటారు కానీ ఉమ్మడిగా ఉండడంలో స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ నాకు అనిపించింది. ఈవెన్ హాస్పిటల్ పెట్టిన నాకు గురించి బాధ వచ్చేది ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు నేను చూడలేకపోయానే. నేను చూస్తుంటే బాగుండే అని చెప్పి ఒక థాట్ ఉంటుంది చూడండి. అదొకటే నాకు బాగా బాగా కలిసి ఫెస్టివల్స్ లో కలిసి అంటే ఒక నా కోసం వచ్చారని చెప్పి చూడాలి. ఇది ఎప్పుడు చూసానంటే నాకు ఫస్ట్ ఫిలిం పిల్లను లేని జీవితం అప్పుడు చూసాను. అప్పుడు అందరూ ప్రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. సో మళ్ళీ చూడలేకపోయాను అని చెప్పేసి ఒక చిన్న బాధ వస్తుంది. అమ్మ ఆ టైంలో ఏ విధంగా తను ఫేస్ చేసింది? She was very strong అండి. She had complete belief that I will be fine and I will come out of it. She was one of the strongest ladies that the whole family has seen. అంటే నేను చూడలేకపోయాను కానీ బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి మా అందరు చెప్పారు. మా కజిన్స్ చెప్పారు, మై ఫ్యామిలీ టోల్డ్ మీ అండ్ మా ఫ్రెండ్స్ చెప్పారు. అమ్మగారు వాజ్ వెరీ స్ట్రాంగ్ అని లైక్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ. ఆవిడ బయట రకరకాలు అనుకున్నారు. పాప మా అబ్బాయికి ఇలా జరగటం చాలా బాధాకరం, కానీ ఇంక ఇప్పట్లో కోలుకుంటాడా లేదా, ఇప్పట్లో బయటపడతాడా లేదా, ఏం జరుగుతుంది అసలు సినిమా ఉంటుందా లేదా అనేటువంటి ఒక డౌట్స్ లో నుంచి ఈ రోజున అయ్యో నాకు రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. రిటైర్మెంట్ ఇచ్చారు. ఇంకా నన్ను రూల్ అవుట్ చేశారు కంప్లీట్లీ. ఇంకా అయిపోయింది కెరీర్, ఇంకా గుడ్ నైట్ గుడ్ బై అని చెప్పి. సో అంటే దోస్ థింగ్స్ హావ్ యాక్చువల్లీ ఛాలెంజ్డ్ మీ. చూపిస్తా, కష్టపడతా, ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. నాకు మాట రాకపోయినా కానీ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఐ విల్ యాక్చువల్లీ వర్క్ హార్డ్, ఈవెన్ హార్డర్ టు గెట్ బెటర్ ఆఫ్ వేర్ ఐ యామ్. ప్రతి క్షణం అనుక్షణం నేను కష్టపడతా. అది నేను మా పెద్దమ్మాయి చూసి నేర్చుకున్నాను. కష్టపడతా, ఎలాగైనా కష్టపడతాను, ఎలాగైనా నేను సాధిస్తాను అని చెప్పి నేను అనుకున్నాను. అది చేస్తాను. అన్కాన్షియస్ లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ యూ గాట్ ఇంటూ కాన్షియస్? ఇన్ డ్రీమ్ ల్యాండ్ ఫర్ 12 days. 12 days టోటల్
12 days Unconscious. టోటల్ గా డ్రీమ్ ల్యాండ్. నాకు కళకి బాగా క్లోజ్. అందుకోసమే యాక్టింగ్ ఈ కళకు వచ్చాను నేను. అంటే కళ అంటే మామూలుగా నిద్రపోతే వచ్చే కళ వేరు, అన్కాన్షియస్ లో అప్పుడు కూడా కళ వచ్చిందండి. అప్పుడు కూడా కళ. అంటే మన నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ, మన నిద్ర లేపేది కళ. సో అలాగా త్రూఅవుట్ నాకు ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ వాజ్ కళ. అప్పుడు యాక్సిడెంట్ లో ఫస్ట్ ఐడెంటిఫై చేసి సాయిధరం తేజ అని చెప్పేసి సయ్యద్ అబ్దుల్ ఫరాన్ సయ్యద్ అబ్దుల్ గుర్తున్నాడు. అతన్ని కూడా చాలా రివార్డ్ చేశారంట కదా. రివార్డ్ ఏం చేయలేదు, తనకి ఏం చెప్పామంటే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గానీ నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది, యూ కెన్ ప్లీజ్ కాల్ మీ, వీఆర్ ఆల్వేస్ దేర్. అంటే డబ్బులు ఇచ్చేసి దాంతో చేతులు దులిపేసుకుని నాకు నచ్చదు. సరే ఏదో ఒక 1 lakh ఇచ్చేసి థ్యాంక్స్ అబ్బా. మీరు కాదు, ఇది సోషల్ మీడియాలో చూసాం, మీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఇచ్చారు చిరంజీవి గారు. మేబీ ఇచ్చుంటాను, బట్ నాకు సొంతంగా నాకేంటంటే ఐ వాంట్ టు బీ దేర్ ఫర్ హిమ్, తనకి హెల్ప్ చేయడానికి. నీకు ఎప్పుడు ఏమన్నా కానీ నాకు కాల్ చేయాలి. తర్వాత కలిసాడు అతను? కలిసాను. ఏం చేస్తుంటాడు అతను? ఏదో వర్క్ చేస్తాడు, తను ఏదో కంపెనీకి ఏదో వర్క్ చేస్తున్నాడు. సో ఐ డోంట్ నో ద డీటెయిల్స్. అప్పుడు ఐ డోంట్ ఆస్క్ హిమ్. పని చేస్తాను తెలిసి తనకి ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసి మా వాళ్ళ నంబర్ ఇచ్చాను. సో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఏదైనా చిన్న అభిమానులకు కానీ వీళ్ళకి కానీ ఏదైనా చిన్న కెలామిటీ జరిగింది అనుకుంటే ద వే యూ పీపుల్ స్టాండ్, మీరు నిలబడే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అందరూ కూడా ఏదైనా ఒక అభిమానికి ఏదైనా జరిగిందంటే మీరు నిలబడే సపోర్ట్ చేసి అతనికి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా ఇచ్చే సపోర్ట్ అనేటువంటిది బాగుంటుంది. బట్ ఇక్కడ ఇది యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ద వే హీ రెస్పాండ్ ఐడెంటిఫై చేయటం, దట్ ఐ డెఫినెట్లీ విల్ డూ అండి. అంటే ఇట్ ఇస్ హ్యుమానిటీ అండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో తను నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఏదో హెల్ప్ చేసామని చెప్పి డబ్బులు హెల్ప్ చేసామని చెప్తే అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ అ గై హూ గోస్ ఆల్ అవుట్ ఫర్ హెల్పింగ్. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఆల్ అవుట్ వెళ్ళిపోతాను, నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. సో అట్లాంటి వ్యక్తికి నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు. టైమ్లీ ఇది కదా, చాలా టైమ్లీగా ఐడెంటిఫై చేయాలి. రైట్ గా ఉన్నారు అక్కడ, ఆ టైం కున్నాడు, ఆ టైం ఇసుక ఉంది, ఆయన ఉన్నాడు. సో ఇసుక వల్ల నేను జారిపడ్డాను, తను పక్కనే ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేశాడు. సో ఆ టైంలో బికాస్ ఆఫ్ డ్రగ్స్ అని, బికాస్ ఆఫ్ పార్టీస్ అని వచ్చినటువంటి పుకార్లు రియల్లీ అందరినీ చాలా ఇచ్చేసింది. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్? వచ్చింది సార్ నాకు. ఐ డోంట్ డ్రింక్ అండి, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ డూ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. నాకు నవ్వు వచ్చింది వాళ్ళు చెప్తుంటే. ఇంకోటి చెప్పారు, అదేంటిది, అది ఒక పర్టికులర్ టీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు, జెట్ స్పీడ్ లో జెట్ పంజా అని. అది మటుకు నేను మర్చిపోలేను. జెట్ స్పీడ్ లో జెట్ పంజా, ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు జెట్ పంజా. సో జెట్ పంజా అని చెప్పేసి వాళ్ళు వేసారు, జెట్ స్పీడ్ జెట్ పంజా. నాకు నవ్వు ఆగలేదు అసలు అది విని. హ్యాట్స్ ఆఫ్ టు దే క్రియేటివిటీ అనుకున్నా, మామూలు విషయం కాదు. జరిగిన యాక్సిడెంట్ క్రియేటివిటీలో ఒకటి అయ్యో మామూలుగా. అంటే అది కాకుండా ఈ తమ్నైల్స్, ఒకటి యూట్యూబ్ తమ్నైల్స్, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు బాగా, అంటే మీరంటే చదువుకున్నారు కాబట్టి జర్నలిజం మీకు తెలుసు, యు నో ద ఎథిక్స్ అండ్ యు నో ద వాట్ టు ఫాలో. వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ తమ్నైల్స్ వాళ్ళకి. కొంతమంది వాళ్ళు వేసేది అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద క్రియేటివిటీ. ఒక రేంజ్ దాటిన తర్వాత ఎంజాయ్ చేసి అసలు నేను ఫస్ట్ నుంచి ఏం చేస్తా అంటే నాకు హ్యూమర్ అండి, అదేవి నిజం కాదు నాకు తెలుసు, నాతో పాటు మా మదర్కి తెలుసు, నాకు అంతమంది ఇంకేం అవసరం లేదు. ఐ డోంట్ డ్రింక్ అనేది మా మదర్కి తెలుసు. నేను ఏదో తాగి పడిపోయే అంత ఎప్పుడు చూడలే. మా వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా ఫ్రెండ్ కానీ ఎప్పుడు చూడాలి. అసలు మనకి తాగుడు అది వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు ఇస్తారు. నేను పూజే చేయని వాడికి ఏకంగా డ్రగ్స్ కి కట్టేసి అసలు అప్పా సరే ఫోన్లే మనకి చేయండి, న్యూస్ పేపర్ లో వచ్చిందంటే మామూలు విషయం కాదు, చాలా థ్యాంక్స్ అని చెప్పి అనుకున్నా. ఏదో పబ్కి వెళ్తున్నాను కదా ఆ రోజున. లేదండి, దేవకట్ట గారి ఇంటికి వెళ్తున్నాండి, డైరెక్టర్ దేవకట్ట ఆయనతో మీటింగ్. పబ్కి వెళ్తుంటే మరి 11:30 12:30 వెళ్తే పర్లేదండి, 8:30 ఎవరు వెళ్తారండి పబ్కి? 10:30 వెళ్తే ఓకే, 8:30 పబ్కి వెళ్ళిపోయి కూర్చొని ఏం చేస్తాను? వాళ్ళు ఏమైనా వచ్చినా డ్రింక్ పోస్తారా? లేదు. అవును, చక్కగా కార్ వేసుకుని వెళ్ళక ఆ రోజున అలా వెళ్ళాల్సిన ఇది ఎందుకు వచ్చింది? బైక్ రైడింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ లవ్ అండి, నాకు ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నాకు కోరిక, నాకంటూ ఒక బైక్ ఉండాలి, నేను తోలాలి అని చెప్పి. నాకంటూ ఒక స్పోర్ట్స్ బైక్ ఉండాలి, అది తోలాలి అని చెప్పి నా కోరిక. సో నా కోరిక మేరకు నాకు బైక్ ఉంది, నేను తోలేను, అంతే. అంతమించి ఇంకేం కార్ వేసుకెళ్ళకూడదనేం కాదు, రైడింగ్ ఇంట్రెస్ట్, రైడింగ్ ఇంట్రెస్ట్, ప్రేమ అండి. అంటే అదొక ఫీలింగ్, అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే బైక్ రైడ్ చేసేవాడికే తెలుసు ఆ కిక్ ఎలా ఉంటదని. దాని తగ్గట్టు మనం సేఫ్ గా, మనం హెల్మెట్లు, జాకెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం బతికిపోయాం. హెల్మెట్ సేవ్డ్ యు లాట్. ఇట్ సేవ్డ్ మీ. దాట్ ఇంపాక్ట్ హెల్మెట్ తీసుకున్నాం.
అది అందరికీ చాలా మంది చెప్పాను, ప్లీజ్ ప్రామిస్ మీ దట్ యూ విల్ వేర్ ఎ హెల్మెట్ త్రూ అవుట్ యువర్ రైడింగ్ లైఫ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఎవ్రీ బైక్ రైడర్ విల్ డూ అండి. బైక్ రైడ్ చేస్తుంటే తను పక్కాగా హెల్మెట్ చేసుకుంటాడు. నాకు ఇంత ముందర కూడా కింద పడ్డ బైక్ మీద నుంచి, అప్పుడు కూడా నన్ను సేవ్ చేసిన హెల్మెట్. అని మొన్న జరిగింది హీరో కాకుండా ఇంటర్లో ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైం 18 వచ్చినప్పుడు లైసెన్స్ వచ్చింది. సో ఆ టైంలో మనకి రైడింగ్ అంటే పిచ్చి, అదొక చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బయటపడిన తర్వాత మళ్ళీ ఆ పిచ్చి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది? ఆఫ్టర్ రికార్డ్ 1 month తర్వాత అండి, 2 months తర్వాత మా మదర్ బైక్ కీస్ ఇచ్చి నడుపు అన్నారు. అమ్మా మొన్నే కదా అయింది, ఏం ఆడుతున్నావు అమ్మా. నా కొడుకు పిరికి తనంతో బతకూడదు, ధైర్యంగా బతకాలి. ఆ బైక్ అనేది నీకు అసలు ఎప్పుడు నీకు పిరికి అంటే దాన్ని చూసి భయం రాకూడదు, దాన్ని అధిగమించు. గెట్ ఓవర్ ద ఫియర్ ఆఫ్ యువర్ బైక్, యూ హ్యావ్ టు రైడ్. సో మెల్లగా నేను పార్కింగ్ లాట్లో నడిపేవాడిని. దాని తర్వాత మా కాలనీ, దాని తర్వాత మెయిన్ రోడ్లు, ఒక స్ట్రైట్ రోడ్, దాని తర్వాత మెయిన్ రోడ్, దాని తర్వాత హైదరాబాద్ ఇస్ మై ప్లే గ్రౌండ్. ఇప్పుడు టోటల్ గా ఎన్ని రోజులు బెడ్ రిడన్ గా ఉన్నారు? ఓన్లీ డ్యూరింగ్ అన్కాన్షియస్ అండి. దాని తర్వాత మనం కాలు అంత అసలే మనం తొత్తర ఎక్కువ మనకి పరిగెడతా ఉంటాం. మళ్ళీ వచ్చేసింది. సో ఆ బెడ్ రిడన్ గా ఉన్న టైంలో బాడీ పెరగటం కానీ ఒళ్ళు పెరగటం, దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ లేదండి. యాక్చువల్లీ మొత్తం అసలు సప్మన్ లాగేసింది. ఇంట్రావెనస్ లైఫ్ కదండి అప్పుడు. అంటే మొత్తం అంతా నాకు నా ఫుడ్ అంతా ఇంట్రావెనస్. సో ఐ లాస్ట్ లైక్ మ్యాడ్ వెయిట్. అంటే ఐ లాస్ట్ అరౌండ్ ఒక 25 kilos. వెరీ వెరీ అన్హెల్దీ. సో ఆ అన్హెల్దీనెస్ నుంచి నాకు ప్రస్తుతానికి నవ్ ఐఎమ్ వెరీ హెల్దీ. రీగైన్ మై మసిల్, రీగైన్ మై అంటే అప్పుడు చెయ్యి నేను షర్ట్ పైకి ఎత్తి చూస్తే ఎముకలు కనిపించేవి, అంటే అన్హెల్దీగా ఉండేది. సో ఆ అన్హెల్దీ ఫీలింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హెల్దీ. అంటే ఎంత వెయిట్ లాస్, ఎంత వెయిట్ గెయిన్ అయినా కానీ ఐఎమ్ వెరీ హెల్దీ. అంటే మసిల్ గ్రో అయింది, మసిల్ లాస్ అవ్వాలి. సో ఇన్ దాట్ ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ యువర్ ఫిజికల్ ఇండెక్స్ ఈజ్ కన్సర్న్డ్, ఎలాంటి ఇష్యూస్ లేవు కదా? అసలు ఏం లేదు. దాని తాలూకు ఇష్యూస్ అనేటువంటి లేదండి. మేబీ చిన్న చిన్న ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ నాకైతే ఏం లేదు. నో మేజర్ ఇంజరీ అయితే మేజర్. ఇప్పుడు వచ్చిన తర్వాత మరి విరూపాక్షలో ఇంత యాక్షన్ ఓరియంటెడ్, ఇంత యాక్షన్ ఫ్లిక్స్ చేయటం అనేటువంటి జరిగింది కదా, అప్పుడు తీసుకున్న కేర్ ఏంటి? దాట్ థింగ్ వాజ్ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. నాకేంటంటే కథను ఇన్స్పైర్ చేసింది, ఆ సిచ్యువేషన్ ఇన్స్పైర్ చేసింది. దాన్ని ఎలాగైనా కానీ నేను ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలాగైనా కానీ ఛాలెంజ్. దీని ఈ సీన్ తగ్గట్టు నేను బిహేవ్ చేయాలి, ఈ సీన్ తగ్గట్టు నేను పర్ఫామ్ చేయాలని చెప్పి అనుకొని నేను చేశాను. రిస్కీ షాట్స్ చేయాల్సి వచ్చింది. ఒక సీక్వెన్స్ అండి, లైక్ బైక్ తోలే సీక్వెన్స్. దాంట్లో కూడా బైక్ మన ప్రాణం కాబట్టి మనం హ్యాపీగా తోలేసాం. అంటే అఫ్ కోర్స్ ఆ చిన్న హెసిటేషన్ ఉంటది ఆ స్పీడ్ లో రావడం అని, బట్ ఎలాగైనా చేయాలి అంతే. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? బైక్ రైడింగ్ పెద్ద వీక్నెస్ అనేది అర్థమైంది కాదు, అది వీక్నెస్ స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్, ఇట్ గివ్స్ యు స్ట్రెంగ్త్ అంతే. ఇట్ గివ్ మీ లైఫ్, ఇట్ గివ్ మై లైఫ్ బ్యాక్ టు మీ. నా వీక్నెస్ అంటే సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వేస్తాను. సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వేస్తాను. సీరియస్ సిచ్యువేషన్ లో నవ్వు వచ్చేస్తుంది. అంటే సీరియస్ సీన్స్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చేస్తుంది. నేను విన్నర్ అనే సినిమాకి ఇంటర్వెల్ సీక్వెన్స్ వేర్ ఒక రకుల్ వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తుంది విలన్స్ అందరికి. ఆ టైంలో నాది ఒక షార్ట్, అంటే నా రియాక్షన్ కొద్దిగా పంప్ రియాక్షన్ ఉండాలి. ఆ సీన్ అంతా మన నవ్వు ఒకసారి స్టార్ట్ అయితే ఆగదు, నవ్వుతూనే ఉన్నా. అంటే ఆల్మోస్ట్ 200 జూనియర్ ఆర్టిస్టులు, జగపతి బాబు గారు, సీనియర్ యాక్టర్స్, జగపతి బాబు గారు, వెన్నెల కిషోర్, అందరు రక్కులు, అందరు పాపం బాగా ఇదైపోయారు. నా రియాక్షన్ షాట్ తీస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది, నాకు నవ్వు ఆగట్లేదు. సో మనకి ఒక్కసారి నవ్వు ట్రిగర్ అయితే షూటింగ్ లో స్టార్ట్ అయిందా అని చెప్పి అందరూ అంటారు. చిన్నప్పుడు లాఫింగ్ గ్యాస్ పిలిచారా? సార్ నాకు తెలియదు. ఆ టైంకి మటుకు చాలా కష్టంగా ఉంటుందండి నవ్వును కంట్రోల్ చేసుకోవటం. నవ్వు అదొకటి కంట్రోల్ చేసుకోవటం, అది మాత్రం మనకు అసలు కంట్రోల్ ఉండదు. నవ్వు అసలు నవ్వు ఎలా వచ్చేస్తుందంటే మీరు చెప్పినట్టు లాఫింగ్ గ్యాస్ ఇంకా నేను పీల్ చేసినట్టే.
అంత సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వటం అనేటువంటి దాని పట్ల దాన్ని ఒక జబ్బు అంటారండి, ఏదో ఏదో జబ్బు అంటారు దాన్ని. ఉందా? జబ్బు ఉంది, ఐడెంటిఫై చేశారు అది. దానికి మెడిసిన్ కూడా లేదండి సార్. అసలు అది కాదు, గిలిగింతలు పెట్టి పులగింతలు పెట్టి కామెడీ సీన్స్ చేస్తే కూడా నవ్వండిరా బాబు అంటే నవ్వేయటానికి పెద్ద పోజు కొట్టేటువంటి టైంలో హ్యాపీగా నిష్కల్మషంగా నవ్వేస్తున్నాం. అదృష్టమే ఉంటుంది. అదే అదృష్టం అని నేను అనుకుంటా అండి. బట్ సీరియస్ సిచ్యువేషన్స్ లో ఎదుటి వాళ్ళు నన్ను చూస్తారండి, అది చూసి ఇక్కడ నవ్వుతుంది, ఎవరు చూడగలను అంటాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ సీరియస్ సిచ్యువేషన్ అయితే నన్ను పక్కతో వేస్తారు, ఎందుకంటే నేను నవ్వేస్తా కాబట్టి. నేను నవ్వితే వాళ్ళందరూ నవ్వేస్తారు. మామూలు సీరియస్ సిచ్యువేషన్ కి అంత రియాక్ట్ అయితే మామూలు కామెడీ సిచ్యువేషన్స్ లో హౌ డు యు రియాక్ట్? దొలుతా ఉంటా, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తుంటా. ఫ్లోర్ క్లీనింగే అక్కడి నుంచి ఇక్కడికి. మా ఫ్రెండ్స్ అందరూ అరే ఫ్లోర్ నువ్వు క్లీన్ చేయొద్దు, మాకు వర్కర్స్ ఉన్నారు అని చెప్పి చెప్తారు. కానీ మనం ఒకసారి స్టార్ట్ అయితే ఇంకంతే. అంటే ఇది బికాస్ ఆఫ్ జోవియల్ టెంపర్మెంట్ ఉండటం, లవింగ్ ద లాఫ్ అనేటువంటిది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ బికాస్ ఆఫ్ సమ్ లాఫింగ్ తాలూకు ఏదో డిఫిషియన్సీ ఉండటం లేదండి. వాట్ ఆర్ ద రీజన్స్ ఎగ్జాక్ట్? రీజన్ నాకు తెలియదండి, అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఐ బిలీవ్ దట్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్, once you laugh, that becomes very easy to take. So your laughter becomes more valuable than the whole situation. Okay. అందుకోసం నేను నవ్వుతా. గొప్ప వరం నవ్వటం, హ్యాపీగా ఎలాంటి సిచ్యువేషన్. అయ్యో ఎలాగైనా ఛాలెంజింగ్ తీసుకుంటే బాగుంటది కదా. అవును. ఇప్పుడు ఈ ఇదిలో నుంచి అంత మెంటల్ స్ట్రెంగ్త్ తో బయటపడటానికి కూడా దిస్ హెల్ప్డ్ యు ఎ లాట్. ఆ జోవియల్ టెంపర్మెంట్ గాని లేచి నేను ఫస్ట్ టైం నిద్ర లేచింది అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ వచ్చిన తర్వాత చిన్న బాధ వచ్చింది, అవన్నీ ఆ ఫేజ్ అయిపోయింది. దట్ ఒక 1 hour 2 hours అయిపోయింది. దాని తర్వాత అద్దంలో నన్ను నేను చూసుకొని నవ్వేశా. ఏంట్రా నువ్వు ఎంత, నేను అందరికి చెప్పాను హాస్పిటల్కి వెళ్ళింది నేను సన్నపడడం కోసం వెళ్ళాను అని చెప్పి నేను చెప్పాను. అంటే అంత ఇదైపోయానండి. ఐ వాజ్ టోటలీ వెరీ వీక్. నా ఫేస్ కానండి, నా బాడీ వెయిట్ కానండి, మొత్తం అంతా ఐ బికమ్ వెరీ వీక్. ఐ బికమ్ వెరీ అన్హెల్దీ వీక్. సో దాట్ యాక్చువల్లీ నాకు నవ్వు వచ్చేసింది. అరే నువ్వు జిమ్కి వెళ్ళకుండా బాగా తగ్గారు అని చెప్పి నన్ను అనుకున్నాను. మదర్ చెప్తే రే అది కాదు, హర్రర్ సినిమాకి ఒక అమ్మాయిని తీసుకెళ్లి పక్కన పాప్కార్న్ పెట్టుకొని తినుకుంటూ ఆ అమ్మాయిని భయపెట్టి కాదు హెయిర్ లో జుట్టు ఏదో మొత్తానికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో లైన్ లో పెడదామని చెప్పేసి తీసుకొని వెళ్ళి అమ్మాయి ఇంప్రెస్ అయితే బాగుంటది, ఇంప్రెస్ అయితే బాగుంటుంది, ఇంప్రెస్ చేద్దామని చెప్పి డిప్రెస్ అయిపోయిన తర్వాత డిప్రెస్ అయిపోయింది. ఓకే, ఇంకా తర్వాత అమ్మాయిల గురించి జరిగిన ప్రయత్నాలు ఏంటి? హ్యావ్ యు ఎవర్ ఫాల్ ఇన్ లవ్? వాట్ ఈస్ యువర్ క్రష్ రైట్ నౌ? మై ఓన్లీ క్రష్ యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ యాక్ట్రెసెస్, మనకి ప్రతి ఒక్కరికి మనకు ఆదర్శిస్తున్న హీరోయిన్ ఉంటది కదండి, ఆదర్శిస్తుంటాం. అది సమంత అండి. సో అమ్మాయిని ఆదర్శంగా నేను ఐ లైక్. దాని తర్వాత రెజీనా, సాయమి, దే ఆర్ మై ఫస్ట్ హీరోయిన్స్ కాబట్టి వాళ్ళంటే నాకు తెలియని ఒక బాండింగ్. సో వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళిద్దరు పక్కన పెడితే నేను లవ్ చేసిన హీరోయిన్ అయితే మా తిక్క సినిమా హీరోయిన్ లరిసా బోనేసి అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. తిక్క హీరోయిన్. ఆ అమ్మాయిని నేను చాలా గాఢంగా ప్రేమించాను. అమ్మాయికి సాంగ్ షూటింగ్ అప్పుడు చెప్పా, లరిసా నాకు నువ్వు అంటే బాగా ఇష్టం, నాకు ఛాన్స్ ఇస్తే వి బోత్ విల్ డేట్ అని చెప్పి. తేజు ఐఎమ్ సో సారీ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆల్రెడీ ఇన్ డేటింగ్. బాక్స్ బద్దలే, బాక్స్ కదా, హార్ట్ బ్రేక్ అయ్యి ఎవరేమనుకున్నా గానీ ఈ హార్ట్ బ్రేక్ అనేది అసలు ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయి ప్రేమించా, షీ వాస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయితో అసలు ఫుల్గా నేను ప్రేమించాను. అవన్నీ అది స్లోగా మెల్లమెల్లగా ప్రేమించడం స్టార్ట్ చేశాను. కాకపోతే డిగ్రీ అయిపోయేసరికి ఆ అమ్మాయి దగ్గర నేను పెళ్లి చేశాను. చాయిస్ లేదండి అప్పట్లో. మనకి ఏంటి, మన డిగ్రీ ఫినిష్ చేసాం అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు కదా అంతే. మన బ్యాంక్ బ్యాలెన్స్ నిండురా బాలు. సో అలా సాక్రిఫైస్ చేశాను. మరి ప్రేమను ఎవరితో షేర్ చేసుకోలేదు? మామయ్యలతోటి? మామయ్య ఈ స్టోరీయా? మామయ్య నిన్ను ప్రేమించాను అమ్మాయిని తెలుసండి, కళ్యాణ్ గారు తెలుసు. కళ్యాణ్ బాబు అంటే ఆయనతో పాటు నేను చాలా షేర్ చేసుకుంటే, హీస్ వన్ పర్సన్ హూస్ ఆల్వేస్ బీన్ దేర్. మా మదర్ కి తెలుసు, మా కళ్యాణ్కి తెలుసు, మా పిన్నికి తెలుసు. అంటే ఆల్మోస్ట్ నా లవ్ స్టోరీ అందరికీ తెలుసు. సో ఎవరికి నేను దాచిపెట్టేది ఏంటి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రెసెంట్ పరిస్థితి అమ్మాయికి పెళ్లి దగ్గరుండి పెళ్లి చేసి
ఇంకంతే ఉమ్, పక్కెళ్ళిపోయాం. ఉమ్. ప్రస్తుతానికి సోలో బతికే సో బెటర్ అని చెప్పి ఆ సినిమా చేసినందుకు అందులో నారాయణమూర్తి గారు చెప్పిందని చూసానా కాదండి. మీకు కనువిప్పు నన్ను కలగలేదా? చూసి సినిమా చేశారండి. ఓ, నా క్యారెక్టర్ అది. ఓకే. చెప్పే కదా మీకు, నా రియల్ లైఫ్ దగ్గరగా ఉంటది కొన్ని సినిమాలు. అవును, వాటిలో నన్ను చూసే సోలో లైఫ్ సో బెటర్. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ లో ఉన్నా. సెకండ్ హాఫ్ లో వెళ్ళాలంటే ఒక అమ్మాయి రావాలి. సో సెకండ్ హాఫ్ ఇంకా వెళ్ళా. ఇంకా నేను రియలైజేషన్ లో ఉన్నా. మనకి లైఫ్ పార్ట్నర్ కావాలనే థాట్ ఉంది చూసారా, అది ఇంకా రాలా. ఓకే. అది వస్తే అప్పుడు వెంటనే సినిమా లైఫ్ కి మన రియల్ లైఫ్ కొద్దిగా టైం పడుతుంది కదా సార్ రావడానికి, సింక్ అవడానికి. అంటే అదే మీరు ఎలాగో 7th మిలియన్ వ్యూ ఇచ్చారు లేట్ గా చూసి, అలాగే నాకు కూడా లేట్ గా వస్తుంది రియలైజేషన్. ఓకే. అంటే మీకు ప్రభాస్ గారికి ఒక ఇది ఉంది, ప్రభాస్ బ్యాచులర్షిప్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ మా అన్నయ్య టాలీవుడ్. మా అన్నయ్య సూపర్ అండి. అంటే ఒకటి మా అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, అన్నయ్య అంటే ఎవరు? ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నయ్య. ఓకే. దిస్ హోల్ ఇండస్ట్రీ ఇస్ మై ఫ్యామిలీ సార్. ఓకే. అంటే అందరు నాకు తెలుసు. తారక్ నా ఫ్రెండ్, మహేష్ అన్న చిన్నప్పటి నుంచి పరిచయం, నవీన్ నరేష్ గారు అబ్బాయి మై బెస్ట్ ఫ్రెండ్, వాడు నా సేవియర్ నవీన్. దాని తర్వాత పెద్ద నరేష్ గారు అబ్బాయి. దాని తర్వాత ప్రభాస్ అన్న ఇస్ లైక్ మై బ్రదర్. దాంతో నాని ఇస్ మై బ్రదర్, శర్వా కానీ మహేష్ మై బ్రదర్. సో అందరూ ఆర్ మై ఫ్రెండ్స్. అంటే అందరు నాకు తెలుసు. సో ఎవరి మీద ఏమైనా నెగిటివ్ వచ్చినా కానీ ఇట్స్ లైక్ నెగిటివ్ ఆన్ మీ, అదే ఫీల్ అవుతా. సో ఒకటి సార్, ఎవరికి ఎప్పుడు రాసి పెట్టిందో పెళ్లి అనేది ప్రేమ కానీ అది అప్పుడే అవుతుంది. దేశ్ నో హరి అట్ ఆల్. దేశ్ నో హరి అండ్ దేశ్ నో వరి. అది అవుతుంది, అయినప్పుడు చూద్దాం అంతే తప్ప సోలో బతికే సో బెటర్ అనేటువంటిది లైఫ్ స్లోగన్ అయితే కాదు. అదేంటి మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్? అంటే సోలో బతికే సో బెటర్ అనేటువంటిది ఓన్లీ ఫర్ ద టైం బీయింగ్ మాత్రమే, అదే లైఫ్ అంబిషన్ కాదు. త్వరలో మేము వింటాము. సాయిధరం తేజస్ చెప్తా. అది ఎప్పుడంటే అండి, మీడియా వాళ్ళు ఎప్పుడైతే నాకు పెళ్లి గురించి రాయడం మానేస్తారో అప్పుడు తిరుగుతుంది. అదేంటన్నా, సాయిధరం తీసి పెళ్ళి అంట. మొన్న యాక్షన్ నుంచి కోలుకొని సాయిధరం తీసి పెళ్లి సెటప్ చేశారు అంటే ఇంట్లో వాళ్ళు, పెళ్ళి అంట అని చెప్పి రాస్తారు. ఎవరా అమ్మాయి, ఎక్కడ ఉంటది నాకు తెలియదు, కానీ రాశారు. రాశారు. ఓకే. ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యి మామూలుగా, నువ్వు నచ్చావు నాకు, అది నచ్చడం ఏంటి, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. నాకా పెళ్ళా, ఎప్పుడు ఎక్కడంటే ఆర్టికల్ చూపిస్తున్నారు ఈ పెళ్ళి. నాకు అవ్వలేదు, వాళ్ళు ఏదో రాశారు. ఊరిక ఆల్రెడీ చూసి పెళ్ళి అయిపోయినా, నువ్వు వచ్చేసి నీకు ఆల్రెడీ పెళ్లి సెటప్ అయిపోయింది, నువ్వు వచ్చి మళ్ళీ నాకు చెప్తున్నావు నువ్వు నచ్చావని. నేను నమ్మనండి. ఇంకెక్కడ పెళ్ళొద్దు చెప్పండి. సరే, ఏదైనా ఎక్కడ పెళ్ళొద్దు చెప్పండి. ఈ గదిలో ఇవన్నీ వదిలేసండి. దీంట్లో వచ్చి వాటిని పట్టుకొని మా దగ్గర చెప్పొద్దు. అయ్యో, గివ్ మీ ఏ కన్ఫర్మేషన్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అనేటువంటి. వన్స్ ఐ గెట్ ఎ క్లారిటీ ఆన్ మై లైఫ్. అంటే ప్రస్తుతానికి మై ఓన్లీ కన్సర్న్ ఇస్ మై హెల్త్ అండ్ మై ప్రొఫెషన్ ప్రస్తుతానికి. సో ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంతే. నేను అన్నది ఏంటంటే, సోలో బతికే సో బెటర్ దానికి స్టిక్ అవ్వట్లేదు కదా. మీరు సెకండ్ హాఫ్ చూసారా సినిమాని? చూసాను. సెకండ్ హాఫ్ చూడుకుంటా. అదే మరి చూసారు కదా, వాడు ప్రేమలో పడ్డాడు, నేను. ఓకే. త్వరలో శుభస్య శీఘ్రం ఉండొచ్చు. అది ఇవాళ కాదు, రేపు కాదు, శుభస్య శీఘ్రం ఉండొచ్చు. ఓకే. ఆ టాపిక్ మానేద్దాం. టాపిక్ అంటే మీరు 7th మిలియన్ వ్యూ ఇవ్వడానికి ఇంత కాలం పట్టింది కాబట్టి నాకు అలాగే పెళ్ళి అవడం కానీ ఏదైనా కానీ నాకు కొద్ది కాలం పట్టుద్ది. ఓకే. ఇక 2000 ఫస్ట్ ఫిలిం ఇన్ 2014. 2009 లో నా కెరీర్ స్టార్ట్ అయింది విత్ గోయింగ్ టు ఆల్ ఆఫీసెస్, షోయింగ్ మై ఫొటోస్. వాళ్ళకి ఎవరు చెప్పేవారు కదా ఐఎమ్ సో అండ్ సో అని. నేను ప్రతిదీ ఐ వెంట్ త్రూ నార్మలీ. నార్మల్ యాక్టర్ ఎలాగే వెళ్తాను అలాగే వెళ్ళి ఆఫీస్లో నా ఫొటోస్ ఇవ్వడం, వాళ్ళ ఫోటోస్ ఓకే మా చెప్తానని చెప్పడం, దాని తర్వాత ఆ ఫొటోస్ మళ్ళీ పొట్ల పల్లెలు తినడం, అవన్నీ చూసా. అవన్నీ చూసి దాని తర్వాత 2009 లో మంచు మనోజ్ ఆఫీస్లో మేము క్రికెట్ ఆడుతుంటే వైవేస్ గారు నన్ను చూసి, ఆయన అప్పుడు సలీం అనే సినిమా డైరెక్ట్ చేస్తాను. అప్పుడు చూసి నాకు ఈ కుర్రాడు నచ్చాడు, నువ్వేంటమ్మా నువ్వు చేస్తావు సినిమా అంటే, సార్ మా ఫ్యామిలీ ఆల్రెడీ చెప్పానండి, వాళ్ళు చూస్తున్నారు. ఫ్యామిలీ ఎవరా మీ ఫ్యామిలీ అంటే, ఇలాగా నేను చిరంజీవి గారి మేనర్ అండి, వాళ్ళు చూస్తున్నారు అంటే ఆయన వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆయన వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని దాని తర్వాత సినిమా అనౌన్స్ అయింది. అదంతా సో ఇన్ దాట్ వే అయింది కాబట్టి
ఇట్స్ ఓన్ ప్రాసెస్ అండి. Okay. ఇట్ టేక్స్ ఓన్ ప్రాసెస్. సో ఐ Okay. డెఫినెట్లీ వెయిట్. సరే 9 తీసేస్తే ఆ సినిమా బాగా డిలే అవ్వటం అంత జరిగింది. అవన్నీ అయినా సార్, జరిగింది. అవన్నీ సరే, పిల్లాని వదిలేసి జీవితంతో సినిమాకి ఒక- సినిమా కష్టాలు లాగా సినిమా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఉమ్. 2014లో సినిమా సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. అవునవును, సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్. అంటే అది ఒక యాదృచ్ఛికం, అది ర్యాప్ అండ్ లక్. తర్వాత ఈ స్పీడ్ అనేటువంటిది 9లో తీసేస్తే 14 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అవును సార్. 14 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 15 సినిమాలు తీసేది 15th ఫిల్మ్. 15th film సార్. 15th ఫిల్మ్. గుడ్ రేటింగ్ ఏనా యాజ్ పర్ ద నెంబర్ ఈస్ కన్సర్న్? ఐ డోంట్ నో అబౌట్ ద రేటింగ్ అండి, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ 15 ఫిల్మ్స్. నాకు దేవుడు నాకు అదృష్టం, నాకు అవకాశం ఇచ్చాడు 15 సినిమాలు చేయడం. సో నేను ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ అలాగే ప్రజలు కూడా వాళ్ళు చూసి నన్ను ఆదరించారంటే డెఫినెట్లీ 14 రిలీజ్ అయిన 14 సినిమాల్లో ఒక 7th హెవెన్ లాంటి ఆనందాన్ని ఇచ్చిన సినిమా, బాగా డిసప్పాయింట్ చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు? వాట్ డిసప్పాయింట్ చేసిన సినిమా ఏది లేదండి. నన్ను ప్రతి సినిమా నాకు నేర్పిస్తూనే ఉంది. సో ఈచ్ ఫిల్మ్ ఇస్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్, లర్నింగ్ కర్వ్. నన్ను బాగా డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా అంటే చిత్రలహరి. అంటే అప్పుడు 6 ఫ్లాపులు వరుసగా చూసాను నేను. నన్ను అందరు రైడ్ ఆఫ్ చేశారు. ఇంత హోల్ ఆఫ్ ద మీడియా కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా అందరూ గివ్ అప్ చేశారు. ఈ బతుకు ఇంకంతే, మనం ఇంకేం చేయడం అని చెప్పి. అప్పుడు చిత్రలహరి అనే సినిమా నన్ను వార్డ్ నుంచి తీసుకొచ్చి గట్టి మీద తీసింది. సో అందుకని మరి బిగినింగ్ లో పిల్లల జీవితం కానీ, సుప్రీం కానీ ఇలాంటి ఒక వరుసగా ఒక హ్యాట్రిక్ ఉంది, హ్యాట్రిక్ అబోవ్ ఉంది. 3 ఫిల్మ్స్ అండి. 3 ఫిల్మ్స్ ఒక హ్యాట్రిక్ ఉంది. తర్వాత కూడా 1 or 2 ఫిల్మ్స్ బాగా లేదండి. దాని తర్వాత 6 ఫ్లాప్లు. 6 తర్వాత 6 ఫ్లాప్లు. అప్పుడు బిగినింగ్ లో ఏమీ తెలియని టైంలోనే వరుసగా హ్యాట్రిక్ ఒక సక్సెస్ వచ్చినప్పుడు, ఒక స్టేచర్ వచ్చి ఒక ఇమేజ్ ఏర్పడిన తర్వాత, ఒక అవగాహన ఏర్పడిన తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అని విశ్లేషించు. అంటే వాట్ ఇస్ ద ఆన్సర్? ఒకటండి, ఐ హావ్ టేకెన్ వాట్ లైఫ్ హస్ గివెన్ మీ గ్రాంటెడ్. అంటే నేను ఎంతో కష్టపడ్డా సినిమా రిలీజ్ అవడం కోసం. సో దాని తర్వాత తెలియకుండా కొద్దిగా ఈజీగా తీసుకున్నాను. నా గట్ ఫీలింగ్ నేను నమ్మడం మానేశాను. మన 6th సెన్స్ అంటారు కదా, ఆ 6th సెన్స్ వినడం మానేశాను. సో ఆ 6 సినిమాలు మళ్ళీ గుర్తేసాయి. యూఆర్ టేకింగ్ ఇట్ వెరీ ఈజీ. లైఫ్ అనేది నీకు నేర్పిస్తుంది. యూఆర్ మిస్సింగ్ అవుట్ ఎవ్రీ టైమ్ ట్రైంగ్ టు టీచ్ యూ, యూఆర్ నాట్ లిస్నింగ్. నువ్వేం చేయాలి, నీ గట్ ఫీలింగ్ అనేది నువ్వు నమ్మాలి, మళ్ళీ రావాలి. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మై గట్ ఫీలింగ్ అగైన్. చిత్రలేని అనే సినిమా చాలా మంది చాలా వరకు వద్దు అని చెప్పారు. బట్ నా గట్ ఫీలింగ్ మటుకు ఈ సినిమా మాత్రం నువ్వు మిస్ అవ్వదు, నువ్వు చెయ్యి అని చెప్పి. సో అది చేశాను. సో నా గట్ ఫీలింగ్ వాజ్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు డూ బెటర్ ఫిల్మ్స్. ఇప్పుడు సినిమాలు ఫెయిల్ అవ్వటం, సక్సెస్ అవ్వటం అనేటువంటిది మన చేతుల్లో ఉండదు. కానీ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేటువంటి దాంట్లో ఒక మన సెన్స్ అనేటువంటిది, మన హౌ అప్లై యువర్ సెన్సెస్ అనేటువంటిది వర్క్ చేస్తుంది కదా. తిక్క లాంటి సినిమా చేయటం ఎలా అనిపించింది? తిక్క చూస్తే నిజంగా సార్ నాకు కథ చెప్పినప్పుడు అది ఒక విధంగా చెప్పారండి. అది ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆన్ స్క్రీన్ మొత్తం మారిపోయింది. అంటే ఐ వుడెంట్ సే ఇట్స్ నాట్ ద డైరెక్టర్స్ ఫాల్ట్ ఆర్ మై ఫాల్ట్ ఆర్ ది యాక్టర్స్ ఫాల్ట్. ఐ బిలీవ్ దట్ ఇట్ కుడ్ బి ట్రాన్స్లేటెడ్. అంటే ఒక వ్యక్తి ఒక రోజు తాగితే మొత్తం సిటీ అంతా అల్లకల్లోలం చేస్తాడు. తర్వాత స్టోరీ లైన్ దట్ వాస్ నరేటెడ్ టు మీ. నరేట్ చేసినప్పుడు ఇది ఐడియా చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది అని చెప్పి అనుకున్నాను. బట్ దెన్ వెన్ ఇట్ గాట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు స్క్రీన్ అది కుదరలా. మేము అనుకున్నంత నవ్వు రాలా, జనరేట్ అవ్వాల. సో అక్కడ తప్పైంది. సో ఐ థింక్ ఇట్స్ ఆర్ ఫాల్ట్. ప్రొడక్షన్ అండర్ ప్రొడక్షన్ ఉండగానే స్మెల్ అవుతుంది కదా, అంటే మధ్యలో ఉండగానే ఒక ఇదేదో కొట్టేస్తుంది అనేటువంటిది వస్తుందా? ఐ వుడెంట్ సే నో అండి. అది నో చెప్తే అప్పుడు తప్పు అవుతుంది, బట్ తెలుసు. కానీ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ మై 100%. ఆ సినిమా ఫ్లాప్ అవుతున్నా కానీ నేను ఒప్పుకున్నా. అని ఒప్పుకోవడం వల్ల ఐ హ్యాడ్ టు కమిట్ టు దట్. కాబట్టి ఐ హ్యాడ్ టు గివ్ ఇన్ మై 100%. నేను అది ఈజీగా వదిలేసుకోవచ్చు, కానీ నేను చేయాలి. తప్పు చేసి నేను పూర్తిగా చేయాలి. సాయి ధరమ్ తేజ్ ఇస్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్ డైరెక్టర్ ఫ్రెండ్లీ? ఐఎమ్ ఆడియన్స్ ఫ్రెండ్లీ అండి, అండ్ ఐఎమ్ స్టోరీ ఫ్రెండ్లీ. స్టోరీకి ఏవైతే అవసరమో దానికోసం నేను నిలబడతాను. ఆడియన్స్కి ఏవైతే వాళ్ళు చూడడం వాళ్ళకి ఇష్టపడతారో నేను దానికోసం ఐ స్టాండ్ అప్, నిలబడతాను. ఫ్రెండ్లీ అనేటువంటి దాన్ని ఇంకొక సెన్స్ లో కూడా తీసుకుంటే, as far as your remunerations are concerned, your requirements are concerned, సాయి ధరమ్ తేజ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ అండి. వరుసగా 3 హిట్స్ వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ పెంచారా? వరుసగా 6 ఫ్లాప్లు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమ్యూనరేషన్
సాయిధరం తేజ్ ఎలా ఉంటాడు? రెమ్యునరేషన్ గురించి పెద్ద ఎక్కువ నేను ఆలోచించనండి. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ద స్టోరీ. నేను చాలా సినిమాల వరకు నా 6 ఫ్లాపుల టైంలో నాకు ఎవరు నాకు ఫుల్ పేమెంట్ ఇవ్వాల. నేను ఎవర్ కంప్లైంట్. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నాకు లైఫ్ అయితే నేర్పిస్తుంది అని చెప్పి అనుకున్నా. అదే చేశాను. నాకు సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా నాకు ప్రామిస్ చేసిన పే కంటే ఎక్కువ ఇవ్వాల. వాట్ ఎవర్ వాస్ ప్రామిస్డ్ వాళ్ళు ఇచ్చారు. వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ హూ యాక్చువల్లీ గేవ్ మీ మై ఫుల్ రెమ్యునరేషన్ టిల్ డేట్. ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, ఒక్కలే ఉన్నారు. ఎవరు వాళ్ళు? మా జవాన్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఇచ్చారు ఓకే. ఫుల్ రెమ్యునరేషన్. ఓకే. మా మిగతా వాళ్ళు లైఫ్ ఇస్ ట్రైంగ్ టీచ్ మీ లెసన్. సో నేర్చుకున్నాను. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఇన్నింగ్స్, లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్, కెరీర్ పరంగా థర్డ్ ఇన్నింగ్స్ సార్. థర్డ్ ఏంటి? సెకండ్ ఇన్నింగ్స్ 6 ఫ్లాప్స్ కదా, దాని తర్వాత ఇండస్ట్రీ సెకండ్ ఇన్నింగ్స్. కెరీర్ పరంగా అక్కడ సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్. 10 years లో 3 innings అనేటిది వాళ్ళదిలే, అది పార్ట్ ఆఫ్ ద గేమ్ సార్. ముచ్చటగా మూడోసారి సార్. ఓకే. టెస్ట్ మ్యాచ్ లో 4 innings ఉంటాయి. థర్డ్ ఇన్నింగ్స్ నాది ఇప్పుడు. థర్డ్ ఇన్నింగ్స్. ఓకే. ఎలా ఏ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు? ఎలాంటి ప్లానింగ్స్ వెళ్తున్నారు? ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ సార్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కంటెంట్ అండ్ స్టోరీ. కంటెంట్ బాగుండి కథ బాగుందంటే ఏ లెవెల్ కైనా వెళ్ళొచ్చు. లిమిటేషన్ అంటూ ఏం లేదు. లిమిటేషన్ ఒకటే ఉంటది, వాట్ యూ హ్యావ్ ఇన్ సైడ్ అండ్ వాట్ యూ కీప్. మనం పెట్టినదే లిమిటేషన్. నాకంటూ లిమిటేషన్ ఏం లేదు. ఐ జస్ట్ కీప్ ఇట్ ఓపెన్. దానివల్ల పాన్ ఇండియా లెవెల్ వెళ్తుంది ఈ సినిమా. లిమిటేషన్ పెట్టుకుంటే మనకు తెలుగులోనే సరిపోయింది. సో ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ యాజ్ అ ఛాలెంజ్ టు గార్నర్ ఆల్ ద లవ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆడియన్స్. అంతే తప్పించి మనం ఇక్కడతో అయిపోతాం అని చెప్పి అనుకోవాలి. అంటే విత్ ఆర్ డ్యూటీ యాజ్ a part of the Telugu film industry to grow. Okay. So I want to grow along with the industry. విరూపాక్ష తర్వాత కమిట్మెంట్స్ ఎలా ఏమేమి యాక్సెప్ట్ చేశారు? సార్ విరూపాక్ష తర్వాత కమిట్మెంట్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తానండి. అది సముద్ర కనిగారు. దట్ ఇస్ వన్. అది టైటిల్ పెట్టలేదు, ఇంకా టైటిల్ లేదు, ఇంకా ఏమీ లేదు. కథ రీమేక్ చేస్తానని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. కానీ దాంట్లో నుంచి సోల్ మట్టుకే తీసుకున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దాంట్లో ఏంటి క్యారెక్టర్? ఇంకా July 28 సినిమా రిలీజ్ అండి, అప్పుడు మాడతాం హ్యాపీగా. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ చేయటం ఫస్ట్ అసలు అది ఎట్లా జనరేట్ అయింది సార్? హౌ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ఆన్ లిజనింగ్ టు దట్ కాంబినేషన్? మా గురువు గారితో సినిమా చేయడం అనేది నా అదృష్టం అండి. అంటే ఇట్స్ ఛాన్స్ ఫర్ మీ టు షో దట్ ఐ హావ్ వాట్ ఎవర్ హీ ఇన్వెస్టెడ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. గురువు గారు ఎవరు? కళ్యాణ్ గారు. నాకు కళ్యాణ్ గారిని గురువు గారు అంటారు. నాకు గురువు గారు అండి. నాకు ఎందుకంటే హీ టాట్ మీ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. హీ టాట్ మీ అబౌట్ లైఫ్. నేను ఎలా ఉండాలి, ఎలా బతకాలని చెప్పి ఆయన నేర్పించారు. మా మాయలందరూ నాకు గురువు గారులే. సో వాళ్ళ నా బతుకు ఎలా బతకాలని చెప్పి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళు నాకు గురువు గారులే. అది వీళ్ళందరితో మనకు కాలేజ్లో అందరిలో ఒక లెక్చరర్ బాగా క్లోజ్గా ఉంటారు కదా సార్. ఆ లెక్చరర్ ఎవరంటే నా లైఫ్ లో కళ్యాణ్ గారు. ఈజ్ వన్ పర్సన్ వేర్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ విత్. సో ఆయనతో క్లోజెస్ ఉంది కాబట్టి మా గురువు గారు. సో ఆయనతో షేర్ చేయడం అనేది ఇట్స్ మై లక్కీ ఆపర్చునిటీ, నా అదృష్టం. సో ఛాన్స్ దొరికింది నాకు, దేవుడు ఇచ్చాడు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఇప్పుడు ఒక పెద్ద గీత ముందు చిన్న గీత లాగా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారితో ఈ కాంబినేషన్ అనేది? యూ బై యూ, అరే హీరో బై యువర్ సెల్ఫ్. ఆ ఇద్దరి కాంబినేషన్ ఆల్ దిస్ థింగ్ July 28 రిలీజ్ వస్తుంది. దానికి ముందర నేను మాట్లాడతాను. అప్పుడు ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుని హ్యాపీగా మాట్లాడుకుంటాను. సుమన్ టీవీ గారికి నేను ఇచ్చేసి ఇంటర్వ్యూ. ఓకే. చిరంజీవి గారి కాంబినేషన్ ఎప్పుడైనా చేసే అవకాశం? చిరంజీవి గారు, రామ్ చరణ్ సార్, ఐ హోప్ ఇట్ కమ్స్ సూన్ అండి. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ యాక్చువల్లీ సే ఇస్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఎప్పుడనేది తెలియదు. మంచి కథ రావాలి, మంచి కథ వస్తే చిరంజీవి గారితో కాంబినేషన్, దాంతో మా కజిన్స్ అందరూ కలిసి ఒక సినిమా. నాకు చాలా ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. అది అవ్వాలి. మంచి డ్రీమర్ చెప్పా, బోల్డ్ కళలు ఉన్నాయి. నేచర్ అడిగా, మీ దగ్గర మీరు చూసుకోవాలి, ఇంకా నాకు ఇంకా అంతమించి నేను చెప్పలేనంటే సరే చూసుకుంటాను చెప్పాను. నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ అయితే సముద్రకని గారి సినిమా అవుతుంది. తర్వాత అది అనుకోకుండా వచ్చినటువంటి ట్రాక్ ఎక్కినటువంటి ప్రాజెక్ట్. ఇట్స్ వెరీ సడన్ ప్రాజెక్ట్. దాని తర్వాత ప్లాన్డ్ సంథింగ్. జయంత్ అనే ఒక కొత్త అబ్బాయి అండి, తన ఒక ఫ్యామిలీ డ్రామా చెప్పాడు. అది సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్. సో ఆ సినిమా వచ్చేస్తాను. చాలా మంది సబ్జెక్టులు చెప్పడం కోసం తిరుగుతున్నారు. ఏమండి సాయిధరం తేజ్ గారికి ఉంటారు, మీకు కాంటాక్ట్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి నా దగ్గరికి చాలా మంది వచ్చారు. సార్ మీరు ఎలా అయితే నా దగ్గరికి వచ్చారో వాళ్ళు అలాగే రావచ్చు. ఐఎమ్ వెరీ ఫ్రీ అండి.
వాళ్ళు చాలా మంది అప్రోచ్ అయ్యారు, అలాగే చాలా మంది మంచి అద్భుతమైన సబ్జెక్ట్స్ వింటాం డైరెక్ట్ గా మీరే వింటున్నారా లేకపోతే ఇంకా ఎవరన్నా నాతో పాటు నా టీం వింటదండి. సో ఐ నాట్ కాల్ హిమ్ యాజ్ మై మేనేజర్ అండి, ఐ కాల్ హిమ్ యాజ్ మై బ్రదర్. ఎందుకంటే నాకు he's been a one support system for me from my career beginning. So he's one person that I always depend on. He's none other than my executive producer from Jawan, Satish Botta అని చెప్పి. he's one person that I always lean on. నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన ఉన్నా అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది. ఓకే, సతీష్ టేక్స్ కేర్ ఆఫ్ he takes care of my daily requirements. Okay. Going for the release on 21st. Thank you sir, thank you so much. Wonderful బజ్ వచ్చింది. ఆ బజ్కి తగ్గ స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వాలి. మళ్ళీ ప్రతి సినిమాకి మీరు నేను ఇలా కూర్చొని హ్యాపీగా కొట్టేసుకుందాం, టీ తాగుతూ నవ్వేసుకుందాం. ఇప్పుడు వాట్ ఆల్ హ్యాపెండ్ ఇదంతా తీసేస్తే నౌ సాయిధరం తేజ్ ఈజ్ విత్ వండర్ఫుల్ ఎనర్జీ, వండర్ఫుల్ కాన్ఫిడెన్స్, వండర్ఫుల్ లుకింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. ఇవన్నీ కూడా చాలా బాగా చాలా ఆశావహంగా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి ఈ మెంటల్ జిమ్మింగ్, ఫిజికల్ జిమ్మింగ్ ఎలా ఎంజాయ్ అండి. నాకు బాగా ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ లైఫ్ థ్రోస్ అట్ మీ. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎలాగైనా అధిగమిస్తా. మీ ఫ్యామిలీలో ఈ రోజున పొలిటికల్ గా చాలా ఉధృతమైన స్థాయిలో వెళ్ళి రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి హోప్ఫుల్ గా అనిపిస్తుంది? ఆ రాజకీయ ప్రస్థానంలో మీ ప్రమేయం కానీ మీ పార్టిసిపేషన్ కానీ ఉంటుందా? సార్, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ సార్, వాట్ ఎవర్ ఇస్ రైట్ ఫర్ ద పీపుల్ దట్ విల్ హ్యాపెన్. అండ్ కళ్యాణ్ గారికి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే పొలిటికలీ ఐఎమ్ వెరీ అన్ఎడ్యుకేటెడ్, నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు నేనేం మాట్లాడినా కానీ విల్ బి వెరీ ఏదో గాలిలో మాటలాగా ఉంటుంది. సో నాకు అసలు ఎడ్యుకేషన్ ప్రాపర్ లేదు కాబట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పైన ఐ నాట్ సే, బట్ మై హార్ట్ ఫుల్ సపోర్ట్ టు మై అంకుల్ ఆల్వేస్. వెళ్తారా ప్రచారానికి అవసరం అయితే? ఐ హోప్ ఆ అవసరం రావాలా రాకూడదు అనేది పైవాడు డిసైడ్ చేస్తారు. మెగా ఫ్యామిలీ మొత్తం నిలబడుతుందా? 100% we will always be there for him. అట్లా కాదు, ఇప్పుడు తన పట్ల తను ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్కమ్ను కానీ, ఎలాంటి కంఫర్ట్స్ను కానీ, ఎలాంటి సౌకర్యాలని, ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకొని రాజకీయాల పట్లగా తిరుగుతున్నారు మనందరం చూసిన తర్వాత ఈ రోజున ఆయన్ని రకరకాల మాటలతో చేస్తున్నారు. ఒక ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, పెళ్లిళ్ళ గురించి ప్యాకేజ్ స్టార్ అంటే ఆయన ఏదో ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్యాకేజ్ స్టార్. తెలియదు అసలు, వింటలేదు, చూడలేదు, మీరు ఫాలో అవ్వట్లేదా? నాకు అసలు పొలిటికలీ ఐఎమ్ జీరో అండి, నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఒకటే అనుకున్నా, కళ్యాణ్ గారికి నా ఫుల్ సపోర్ట్ ఉండాలి, ఎలాగైనా ఉంటది. అది గ్రౌండ్ రిటర్న్ రూలే. సో దానికంటూ నాకు అంత వేరే ఆలోచన లేదు. సో ఎవరేమనుకున్నా కానీ నాకు తెలియదండి. ఐ జస్ట్ బీ వెరీ వెరీ నార్మల్. కానీ నా సపోర్ట్ మాత్రం కళ్యాణ్ గారికి. ఎవరేమనుకున్నా కానీ నాకు తెలియదు, నాకు అవసరం. అవసరమైతే యు విల్ స్టాండ్ ఫర్ హిమ్. ఐ విల్ స్టాండ్ ఫర్ హిమ్. ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ ఎనీబడీ ఎల్స్. ఐ డోంట్ కేర్. మీ చిన్నమామయ్య జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు. అవునా? మీ మధ్య మామయ్య నాకు అసలు నాలెడ్జే లేదండి. నాకు ఐఎమ్ సీరియస్. అంటే బేసిక్లీ ఒకసారి కళ్యాణ్ గారు చెప్పారు, మీకు నాలెడ్జ్ లేకుండా మీరు మాట్లాడద్దు. సో ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ దెన్ యూ టాక్, లేకపోతే మీరు మాట్లాడద్దు అని చెప్పారు. సో ఏదైనా కానీ ఆ అరకొర నాలెడ్జ్ తో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను నమ్ముతాను. అవసరమైతే జెండా పట్టుకుని ఒక కార్యకర్తగా అయితే పక్క కార్యకర్తగా ఉంటా, కానీ దాని గురించి మనం మాట్లాడడం అంటే మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడడం. మనం జస్ట్ కామ్గా ఉండి ఆయన సపోర్ట్ బ్యాక్ హ్యాండ్ గా ఆయన సపోర్ట్ చేస్తాం. రాజకీయంగా ఈజ్ మేకింగ్ వేవ్స్. రేపటి రోజున ఎలాంటి ఇది పడుతుంది అనేటువంటిది మనం చెప్పలేం. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్. బట్ ఆయన ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సివియర్ గా ఉండబోతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల అంచనా. All the best. That's something that will happen. Okay. And I'm very happy for that. Okay. Yeah. ఈ సాయిధరం తేజలో ఈ కాన్ఫిడెన్స్, ఈ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి.
మనం ఏదైతే మిస్ Thank you, అయ్యామనుకున్నదో మధ్యలో బ్రేక్ అనుకున్నామో Hmm. ఆ బ్రేక్ లెస్ జర్నీ అనేటువంటి ప్రాస్పరస్ గా కొనసాగాలని చెప్పి Thank you, ఆశిస్తూ Sir, అభిలషిస్తూ కొద్దిగా break ఆల్ ద బెస్ట్. సార్ కొద్దిగా బ్రేక్ కావాలి సార్, మధ్యలో కొద్దిగా రెస్ట్ తీసుకుంటా. దీనికి బ్రేక్ రెస్ట్ తీసుకోవడానికి బ్రేక్ ఇవ్వడానికి, ఒక అమ్మాయి ఏమైనా దొరికితే కొద్దిగా సైట్ కొట్టడానికి కొద్దిగా ఛాన్స్ ఇవ్వండి. దేనికి Break ఛాన్స్ less- ఇప్పుడు break ఎక్కడ less journey అని ఎవరు చెప్పి మీరు చెప్తారు మీరు. అబ్బా కొట్టి చుట్టి చూడబ్బా సంతోషిద్దాం. బ్రేక్లెస్ జర్నీ అంటే అత బ్రేక్ అయితే కొద్దిగా అమ్మాయిని ఏమైనా ట్రై చేసుకుంటాం మేము. చక్కగా ఎంజాయ్ Yes, sir. చక్కగా మంచి ఇది Sir, చాలా అందరినీ- క్రష్లు చెప్పావు. మంచి క్రష్ ఎర్లీ లేటెస్ట్ క్రష్ కూడా ఎవరైనా దొరికితే Latest ఎంజాయ్ crush చేయి. ఆ? ఉన్నారు ఎవరన్నా సిగ్గుపడుతున్నా అంటే ఛాన్స్ ఎవరు ఇచ్చారు? ఎక్కడ వచ్చారు మీరు? మీరు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ పొద్దునే వచ్చావు మన విజయవాడ నుంచి, ఎక్కడ క్యాప్ ఇచ్చారు మీరు? క్రష్ అనేది చూసుకోవాలి కదా, ఛాన్సే లేదు మీరు. ఓకే ఓకే. సంయుక్త మీనన్ ఎలా ఉంది? యాజ్ అ హీరోయిన్ ఇస్ వెరీ గుడ్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అసలు I really respect అక్కడ her. క్రష్లకు ఇట్లే వర్కౌట్ చేయలేదు ఏది సంయుక్త మీనన్. నేను వర్కింగ్ హీరోయిన్స్ తోటి నాకు అంత క్రష్ అంత రాదండి. ఓకే రెస్పెక్ట్ అయితే వస్తుంది. జస్ట్ సరదాగా వండర్ఫుల్ గర్ల్, చాలా మంచి అమ్మాయి. ఐ నో సార్, ఇవన్నీ సరదాగా మాట్లాడుకున్న విషయాలు చెప్పాలి. అసలు తెలుసు. Okay. విషింగ్ అమ్మాయిల విషయంలో మటుకు మీరు ఎంత సీరియస్ గా మాట్లాడి నేను జోకే, డోంట్ వరీ. విషింగ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 21st సినిమా చూసిన తర్వాత Yes, sir. అగైన్ ఐ విల్ Thank కాల్ you, యూ sir. అండ్ కంగ్రాచులేట్ Thank యూ. you so కంగ్రాట్స్ much, అడ్వాన్స్ గా చెబుతున్నాం. Yes, sir. But- Thank you so much, sir. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ వండర్ఫుల్ సక్సెస్. Thank you, All the best. Thank you, sir.